సో, లాస్ట్ వీక్ మనం 9.9, 10 కూడా టచ్ చేసాము. 9.10 కూడా చదివాం. మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం హేతునానేన కౌంతేయ జగద్ జగద్ విపరివర్తతే. నా అధ్యక్షనే ఈ ప్రకృతి పనిచేస్తుంది. మెటీరియల్ యూనివర్స్, ఈ విశ్వం అంతా నా అధ్యక్షతనే పనిచేస్తూ ఉంటుంది. నా కంట్రోల్లోనే ఉంటుంది. నా ఆదేశంలోనే పనిచేస్తూ ఉంటుంది. సూయతేస చరాచరం అన్నీ కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వ్యక్తం అవడం అంటే కనిపించడం. మేనిఫెస్ట్ అనే వర్డ్ మనం ఇంగ్లీష్ భగవద్గీత చదువుతుంటే వినిపిస్తూ ఉంటుంది. కళ్ళకి మనకి భౌతికంగా ఉంటేనే కానీ ఏదైనా కళ్ళకి కనిపిస్తుంది. అందువల్లే సూక్ష్మంగా ఉండేటువంటి మన మనసు, బుద్ధి అవి మనకి కనిపించవు. హేతునానేన కౌంతేయ నా అధ్యక్షతన పనిచేస్తుంది కాబట్టి జగత్ విపరివర్తతే, ఈ సృష్టినంతటిని చేస్తూ ఉంటుంది ఆవిడ అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు అర్జునుడికి చెప్పాడనమాట. సో 9.10 అయిపోయింది. 9.10లో తన అధ్యక్షతన ఎలా ప్రకృతి పనిచేస్తుంది, తను 9.9, 8 అన్ని తన యొక్క పొజిషన్ని భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు 9.10, 11 నుంచి 25 వరకు ఎలాంటి ఆయన్ని పూజించే వాళ్ళలో ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయాన్ని భగవంతుడు చెప్తాడనమాట. 8వ శ్లోకంలోనేమో నా సంకల్పం చేతే సృష్టి జరుగుతూ ఉంటుంది అని చెప్పి, సృష్టి అంతా చేయడానికి కారణం నేనైనా సరే అదేది నన్ను బంధించదు, ఎందుకంటే నేను న్యూట్రల్ గా ఉంటాను, ఉదాసీనవత్ అసక్తం, డిటాచ్డ్ గా ఉంటాను కాబట్టి ఎటువంటి భౌతికమైన కర్మలు కూడా నన్ను అంటి పెట్టుకోవు. నేనేదో కర్మ నాకు అనుభవించవలసింది కాబట్టి ఈ ప్రపంచానికి రావడం ఇవన్నీ నాకు వర్తించవు అనే విషయాన్ని చెప్పి, ఎలా తన డైరెక్టరు తన అధ్యక్షతన ప్రకృతి ఎలా పనిచేస్తుంది, తాను ఒక కనుచూపు వేయంగానే తనలో ఉన్న జీవులందరూ వెళ్ళి ప్రకృతిలోకి మహత్తత్వంలో శరీరాలను తీసుకొని ఎలా వ్యక్తం అవుతూ ఉంటాయి అనే విషయాన్ని చెప్పాడు. 9.11 నుంచి 11 and 12 తన మీద నమ్మకం లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే విషయాన్ని చెప్తాడు. వాళ్ళు ఎలాంటి గతిని పొందుతారు అనే విషయాన్ని చెప్తాడు. 13-14 తన మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు, తన మీద భక్తి నమ్మకం ఉన్నవాళ్ళు ఎలాంటి గతిని పొందుతారు అనే విషయాన్ని భగవంతుడు చెప్తాడు. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. ఎవరైనా చదువుతారండి? మాతాజీ వర్స్ నెంబర్ ఎంత? 11. నేను చదువుతాను మాతాజీ. అవజానంతి మా మూఢా మనుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సర్వమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేయుదురు. ఈ అధ్యాయం నందలి ఇతర శ్లోకముల వివరణలను అనుసరించి మానవ రూపమును అవతరించినప్పటికీ దేవాది దేవుడు సామాన్య మానవుడు కాడని స్పష్టమవుచున్నది. వాస్తవమునకు సమస్త విశ్వపు సృష్టి స్థితి లయములను గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాజాలడు. అయినను శ్రీకృష్ణుడు కేవలము శక్తివంతుడైన మానవుడే కాని అంతకు మించి ఏదియూ కాడని భావించు మూర్ఖులు కలరు. కాని వాస్తవమునకు బ్రహ్మ సంహితయందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణుడే ఆదిదేవుడు మరియు దేవాది దేవుడు, ఈశ్వర పరమ కృష్ణ. వాస్తవమునకు నియంత్రించడి ఈశ్వరులు అనేకులు కలరు.
వారిలో ఒకరికంటెను ఒకరు అధికులుగా ఉన్నట్లు కనిపింతురు. భౌతిక జగత్తునందలి సామాన్య లౌకిక కార్యములందు కూడా మనము ఒక అధికారిని, అతని పైన ఒక కార్యదర్శిని, అతని పైన ఒక అధ్యక్షుని చూచుచుందుము. వారందరును తమ పరిధిలో నియంతలైనను మరొకని చేత నియంత్రింపబడుదురు. కానీ బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణ భగవానుడు పరమ నియంతమైన పరమేశ్వరుడని చెప్పబడినది. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులలో నిశ్చయముగా అనేక మంది అధికారులు కలరు. కానీ శ్రీకృష్ణుడు మాత్రము పరమేశ్వరుడు, ఈశ్వర పరమ కృష్ణ, మరియు అతని దేహము సచ్చిదానందమయమైనది, అనగా అభౌతికము. మాతాజీ పెద్దదుంది, నన్ను చదవమంటారా? ఇంకొకళ్ళు ఎవరైనా చదువుతారా? ఎవరైనా చదువుతారంటే ఓకే మాతాజీ. ఇది చాలా పెద్దదుంది యాక్చువల్లీ. లేకపోతే నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చదువుతాను మాతాజీ. లేకపోతే మళ్ళీ చదివి టైం పడుతుందేమో కదా! సరే. ఎవరైనా టర్న్స్ తీసుకొని ఇంకెవరైనా చదవడానికి ఓపెన్ ఉందా మాతాజీ ఎవరి దగ్గరైనా? నేను చదవగలనండి. ఓకే. గో హెడ్ మాతాజీ అయితే. మీరు చదివి మాతాజీకి ఇవ్వండి. 9 అండ్ 12 బోత్ రెండు చదివి మనం డిస్కస్ చేద్దాం. కంటిన్యూ చేయండి రాజేశ్వరి మాతాజీ. మీరు చదివి తర్వాత శిరీష మాతాజీకి తీసుకుంటాం. ఓకే. గత శ్లోకములలో వర్ణింపబడిన అద్భుత కార్యములను భౌతిక దేహదారులు ఎన్నడూను చేయజాలరు. శ్రీకృష్ణ భగవానుని దేహము సచ్చిదానందమయమైనది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాకపోయినను మూఢులు అతనిని అపహాస్యము చేయుచు సామాన్య మానవునిగానే భావింతురు. అతని దేహము ఇక్కడ మానుషి అని చెప్పబడినది. ఎందుకనగా అతడు అర్జునునికి మిత్రునిగను, కురుక్షేత్ర సంగ్రామముతో సంబంధము గల రాజకీయవేత్తగను, సామాన్య మానవునిగగు వ్యవహరించుచున్నాడు. ఈ కార్యములే కాకుండా అనేక ఇతర విషయములందు సామాన్య మానవుని వలనే వర్తించినను వాస్తవమునకు అతని దేహము సచ్చిదానందమయమైనట్టిది. వైదిక భాష యందును ఈ విషయం ఇట్లు స్థిరీకరించబడినది. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ, నిత్యానందమయ జ్ఞాన రూపుడకు శ్రీకృష్ణ భగవానునకు నా ప్రణామముల అర్పింతును. గోపాల తాపన్యుపనిషత్తు 1. ఈ ఉపనిషత్తే తమేకం గోవిందం సచ్చిదానంద విగ్రహం. నీవు గోవులకును మరియు ఇంద్రియములకును ఆనందమును కలిగించు గోవిందుడవు మయమైనది. గోపాల తాపన్యోపనిషత్తు 1.35. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని దేహము దివ్య గుణ భరితము మరియు జ్ఞానానంద పూర్ణమైనను. పలువురు నామమాత్ర విద్వాంసులు మరియు గీతా భాషకారు శ్రీకృష్ణుని సామాన్య మానవుడని పలుకుచు పూర్వ పుణ్య ఫలితముల కారణముచే గొప్ప పండితునిగా జన్మించి ఉండవచ్చును. కానీ శ్రీకృష్ణుని గూర్చిన ఇట్టి భావనకు అల్ప జ్ఞానమే కారణము, కానీ మూర్ఖుడుగా పేర్కొనబడును. ఎందుకనగా మూఢులు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవుగా భావింతురు. వారు శ్రీకృష్ణ భగవానుని గుహ్యమైన లీలలను గూర్చియు అతని వివిధ శక్తులను గూర్చియు ఎరుగకపోవుటయే వారి అట్టి భావనకు కారణము. శ్రీకృష్ణ భగవానుని దేహము సంపూర్ణ జ్ఞానానందములకు చిహ్నమనియు అతడే సమస్తమునకు అధికారి అనియు ఎవరికైనను అతడు ముక్తిని ప్రసాదింపగలడనియు వారెరుగజాలరు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అనేక దివ్య గుణములను కలిగి ఉన్నదని ఎరుగనందున వారు అతనిని అపహాస్యము చేయుదురు. హరే కృష్ణ. ఇంకెవరన్నా చదువుతారమ్మా? అంతేకాకుండా భౌతిక జగత్తున దేవాది దేవుని అవతారము అతని అంతరంగ శక్తి యొక్క వ్యక్తీకరణమని మూఢులెరుగరు. అతడే భౌతిక శక్తికి ప్రభువు. ఇది వరకే పలు చోట్ల వివరింపబడినట్లు మమ మాయా దురత్యయ, భౌతిక శక్తి అత్యంత శక్తిమంతమైనను తన అధీనమునందే ఉండుననియు
మరియు తనను శరణు పొందిన వాడు ఈ భౌతిక శక్తి ఆధీనము నుండి సులభముగా విముక్తుడు కాగలడనియు శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. ఈ విధముగా శ్రీకృష్ణునకు శరణు పొందిన జీవుడు భౌతిక స్థితి ప్రభావము నుండి విముక్తుడు కాగలిగినచో సమస్త విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను గావించు దేవాది దేవునకు మన దేహముల వంటి భౌతిక దేహములెట్లుండును? కనుక శ్రీకృష్ణుని గూర్చిన ఇట్టి భావనము నిశ్చయముగా మూర్ఖత్వమే. సామాన్య మానవుని వలె కనిపించు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే అణువు మొదలుగా సమస్త విశ్వమును నియంత్రించువాడని ఆ మూర్ఖులెరుగరు. వాస్తవమునకు అత్యంత సూక్ష్మములు మరియు అత్యంత ఘనమైన విషయములు వారి భావనకు అతీతములు. కనుక మానవ రూపము వంటి రూపమునందున్నవాడు ఏకకాలమున అనంతమును మరియు సూక్ష్మాతి సూక్ష్మమును ఏ విధముగా నియంత్రింపగలడో వారు ఊహింపజాలరు. వాస్తవమునకు భగవానుడు సూక్ష్మాతి సూక్ష్మమును మరియు అనంతమును నియంత్రించుచున్నను ఈ భౌతిక సృష్టికి అతీతుడైయుండును. ఊహాతీతమైనట్టి భగవానుని దివ్య అచింత్య శక్తిని గూర్చి తెలుపునప్పుడు యోగమైశ్వరం అనగా అతడు సూక్ష్మాతి సూక్ష్మమును మరియు ఘనములలోకెల్ల ఘనమును ఒకే కాలమున నియంత్రింపగలడనియు అట్లు నియంత్రించుచున్నను వాటికి అతీతముగా నుండగలడనియు స్పష్టముగా చెప్పబడినది. సామాన్య మానవులి వలె అవతరించు శ్రీకృష్ణుడు ఎట్లు అనంతమును మరియు సూక్ష్మాతి సూక్ష్మమైన దానిని నియంత్రింపగలడో మూర్ఖులు ఊహింపలేకున్నను శుద్ధ భక్తులు మాత్రము అతడు దేవాది దేవుని ఎరిగియున్నందున అట్టి విషయమును అంగీకరింతురు. కనుక వారు అతనికి సంపూర్ణ శరణాగతులై కృష్ణ చైతన్యమునందు భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొని ఉందురు. భగవానుడు మానవ రూపమున అవతరించుటను గూర్చి సాకార మరియు నిరాకారవాదుల నడుమ అనేక వివాదములు గలవు. కానీ కృష్ణ విజ్ఞానమును అవగాహనము చేసుకొనుటయందు ప్రామాణిక శాస్త్ర గ్రంథములైన భగవద్గీత, శ్రీమద్ భాగవతములను పరిశీలించినచో శ్రీకృష్ణుడు దేవాది దేవుడని సులభముగా మనము అవగాహన చేసుకొనవచ్చును. అతడు భూమిపై సామాన్య మానవునిగా అవతరించినను వాస్తవమునకు అతడు సామాన్య మానవుడు కాడు. శ్రీమద్ భాగవతము 1.1.20 నందు సౌనకాది మహర్షులు శ్రీకృష్ణుని లీలలను గూర్చి ప్రశ్నించినప్పుడు ఇట్లు చెప్పబడినది: కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బలరాముని గూడి సామాన్య మానవుని వలె క్రీడించుచు ఆ కపట రూపమున అనేక మానవాతీత కర్మలను నరించెను. భగవానుడు సామాన్య మానవునిగా అవతరించుటయనున్నది మూర్ఖులను భ్రాంతికి గురిచేయును. శ్రీకృష్ణుడి భూమిపై నున్నప్పుడు చేసిన అద్భుత కార్యములను ఏ మానవుడును చేయజాలడు. శ్రీకృష్ణుడు తొలుత తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు చతుర్భుజ రూపమున దర్శనమిచ్చి పిదప తల్లిదండ్రుల ప్రార్థనపై సాధారణ శిశువుగా మార్పు నందును. శ్రీమద్ భాగవతం 10.3.46 నందు ఈ విధముగా తెలుపబడెను: బభూవ ప్రాకృత శిశుః అనగా అతడు తల్లిదండ్రుల ప్రార్థనపై సామాన్య మానవ శిశువుగా మార్పు నొందెను. ఇక్కడ భగవానుడు ఇట్లు మానవ రూపమున అవతరించుటయనున్నది అతని దివ్య దేహము యొక్క లక్షణములందలి ఒక లక్షణమని తెలుపబడినది. గీత యొక్క 11వ శ్రీకృష్ణుని చతుర్భుజ రూపమును అర్జునుడు దర్శింపగోరినట్లు తెలుపబడినది. తేనైవ రూపేణ చతుర్భుజేన. ఆ రూపమును దర్శించిన పిమ్మట అర్జునుడు తిరిగి ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు తన సహజ మానవ రూపమును ధరించెను. మానుషం రూపం. దేవాది దేవుని ఈ వివిధ లక్షణములు నిశ్చయముగా సాధారణ మానవునికి గల సామాన్య లక్షణములు కావు. ఇంకెవరన్నా చదువుతారండి? నేను చదువుతాను. మాయావాద తత్వముతో ప్రభావితులై శ్రీకృష్ణుని పరహసించు కొందరు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా నిరూపించుట కొరకు అహం సర్వేషు భూతేషు భూతాత్మవస్థితః సదా
అను శ్లోకమును ఉదహరించుచుందురు. నేను ప్రతి జీవి యందును ప్రత్యక్షమయుండును అను దాని అర్థము. కాని ఈ ప్రత్యేక శ్లోక విషయమున శ్రీకృష్ణుని అవమానించు తత్వం కలిగిన అప్రా అప్రమాణికులై వ్యక్తుల వాఖ్యానముల ననుసరించుట కంటేను వైష్ణవాచార్యులైన శ్రీలా జీవగోస్వామి మరియు శ్రీలా విశ్వనాథ చక్రవర్తుల వారి వాఖ్యానములను అనుసరించుట ఉత్తమము. శ్రీలా జీవగోస్వామి ఆ శ్లోకమునకు వాఖ్యానమును రచిస్తూ శ్రీకృష్ణుడు తన స్వాంశ రూపమైన పరమాత్మగా సమస్త స్థావర జంగమ వస్తువుల యందు నిలిచియుండనని తెలిపిరి. కనుక కనిశాష్టాధికారి అయిన భక్తుడు దేవాలయములందు గల భగవానుని రూపమైన ఆర్చామూర్తికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ ఇతర జీవులను గౌరవింపనిచో దేవాలయమునందలి భగవానుని రూపమును పూజించుట నిరుపయోగమగును. భగవద్భక్తులు మూడు రకములుగా నుందురు. వారిలో కనిష్టాధికారి ప్రారంభిక భక్తుడు మూడవ రకమునకు చెందినవాడు. అట్టి కనిష్ట భక్తులు ఇతర భక్తుల కంటేను దేవాలయమునందలి అర్చామూర్తికే అధిక ప్రాధాన్యమిచ్చుచుందురు. కనుక శ్రీలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఈ విధమైన మనస్తత్వము తప్పక సరిదిద్దబడవలెనని హెచ్చరించి ఉండిరి. శ్రీకృష్ణుడు జీవులందరి హృదయములందు పరమాత్మగా నెలకొనియుండుట చేత భక్తుడు ప్రతి దేహమును భగవద్మందిరమైనట్లుగా దర్శింపవలెను. భగవానుని మందిరమును గౌరవించినట్లే పరమాత్మ నెలకొన్నట్టి ప్రతి దేహమునకు కూడా మానవుడు తగిన గౌరవమివ్వవలెను. అనగా ప్రతి ఒక్కరిని గౌరవింపవలెననే గాని ఎవ్వరిని కించపరచరాదు. దేవాలయ పూజను తిరస్కరించు నిరాకరవాదులు కూడా కొందరు గలరు. భగవానుడు సర్వతా నిండియుండగా ఎవరైనను ఒక దేవాలయ పూజకే ఎందుకు పరిమితులు కావలెనని వారు ప్రశ్నింతురు. కాని నిజముగా భగవానుడు సర్వవ్యాపి అయినచో దేవాలయమునందు గాని అందులో అర్చామూర్తి యందు గాని లేకుండునా యనున్నది వారికి వేయవలసిన మారు ప్రశ్న. ఈ విధముగా సాకారవాదులు మరియు నికారవాదులు నిరంతరం ఒకరితోనొకరు పోరాడుచున్నను. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు మాత్రము బ్రహ్మ సంహిత నందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు సర్వవ్యాపకుడని ఎరుగును. భగవానుడు సదా తన దానమైన గోలోక వృందావనమున నివసించుచున్నను. తన వివిధ శక్తులు మరియు ప్రధాన విస్తారముల ద్వారా అతడు భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులలో సర్వత్రా నిలిచియుండును. చదవాల మాతాజీది ఎవరైనా చదువుతారు? ఇంకా అయిపోయింది కదా మాతాజీ, సర్వత్రా నిలిచి ఉండను. ఓకే మాతాజీ. 9.11 అక్కడికి అయిపోయింది కదా. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ అండి అందరికి. అవజానాంతి మాం మూఢ మానుసిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత్వా మహేశ్వరం. అవజానంతి మాం మూఢ, మూఢులైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోవడంలో తెలివి లేని వాళ్ళని, భౌతికమైన డిగ్రీస్ ఆ తెలివి కాదు. చాలా మంది బయట భౌతికంగా మంచి ఐఐటి గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తూ ఉండొచ్చు. వాళ్ళ గురించి కాదు. భౌతికమైన తెలివి కాంటెక్స్టే లేదు అసలు ఇక్కడ. దాన్ని భగవంతుడు కన్సిడర్ చేయడు. భౌతికంగా మనం ఎలాంటి పొజిషన్ లో ఉన్నాం, ఎంత ఐశ్వర్యం ఉంది మనకి, మనం ఎంత తెలివైన వాళ్ళం, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ప్రపంచంలో మనకి, మనల్ని చూసి మనల్ని ఎంత గొప్పగా అందరూ పొగుడుతారు, ఇవన్నీ అసలు భగవంతుడి అట్రాక్షన్ కి కానీ భగవంతుడు కన్సిడర్ చేయడానికి కానీ అట్రిబ్యూట్స్ కానీ కావు.
భగవంతుడి చూడని జ్ఞానం లేదు. బ్రహ్మదేవుడంతటి వాడు ప్రతి విశ్వంలో నిలిచి ఉండేటువంటి ప్రతి విశ్వంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడు ఆయన దర్శనం కోసం తప్పించిపోతూ ఉంటారు. మనం ఆఫ్టర్ ఆల్ మానవ తెలివి చదువుకున్న వాటి గురించి కాదు ఇక్కడ భగవంతుడు మాట్లాడుతోంది. అవజానంతి మాం మూఢ, తెలివి తక్కువ వాళ్ళు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వాళ్ళు. తాము ఆత్మలము అని తెలియని ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. తాము ఈ శరీరం అనుకునేవాళ్ళు. ఒక్కతే జీవితం ఉంటుంది, అది ఇప్పుడు జీవించేసామంటే అయిపోతుంది అని. సో ఈ ఒక్కటే జీవితం ఉంటుంది, తర్వాత ఇంకా జీవితం లేదు అన్నప్పుడు ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరైనా షేర్ తెచ్చుకుంటే. ఒక్కటే జీవితము, ఇంకా తర్వాత జీవితం లేదు అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఒకసారి ఆలోచించి చూడండి. మీకు వెంటనే ఇది ఒక్కటే జీవితం, ఇంకా మళ్ళీ జీవితం లేదు అంటే మీరు దేని మీద ఫోకస్ చేయాలని అనుకుంటారు? అంటే జనరల్ గా చెప్పండి, అంటే సిన్సియర్ గా, మామూలుగా. ఒకవేళ ఈ జీవితంలో నేను కృష్ణుడిని తెలుసుకోలేకపోతే ఎంత లాస్ అయి ఉండేదాన్ని అనిపించింది. వండర్ఫుల్. సో మీరు నిజంగా గ్రేట్ డివోటీ. ఈ జీవితంలో నేను భగవంతుడిని తెలుసుకోలేకపోతే, ఒకటే జీవితం అయితే నేను లాస్ అయిపోయాను. వెరీ వండర్ఫుల్. ఇంకా నాకేం అకౌంటబిలిటీ లేకపోతే నా పాపాలు పుణ్యాలు ఎవరు అకౌంట్ చేయరు. సో నేను జస్ట్ ఓన్లీ మెటీరియల్ ప్లెజర్స్‌తో లేదంటే నాకు నచ్చింది ఓన్లీ చేస్తాను. నాకంటే హయ్యర్ పవర్ ఎవరు లేరు. నేనెవరికీ అకౌంటబుల్ కాదు. నేనేది చేసినా నేనెవరికి కరెక్టే అంట. నేనెవరికి అకౌంటబుల్ కాదు. నన్ను ఇక్కడ ప్రపంచంలో పట్టుకోనంత వరకు నేను ఎలాంటి పనులైనా చేసి నేను ఎలా బతకాలనుకుంటున్నానో అలాగ బతికేసి, ఏం చేయాలనుకుంటున్నానో అది చేసేసి వెళ్తాం అని అనుకుంటాం. ఇంకా డిసడ్వాంటేజెస్ కానీ, అడ్వాంటేజెస్ కానీ ఈ ఒక డిసడ్వాంటేజ్ దివ్యామాతది చెప్పారు. మీరు ఒక అడ్వాంటేజ్ చెప్పారు. నార్మల్ గా అంటే ఈ కృష్ణ కాన్షియస్నెస్ ఇవేమి తెలియకపోతే ఏమి అంటే ఇలా అసలు ఒక్కటే జీవితం అంటే కర్మ సిద్ధాంతమే ఉండదు కాబట్టి ఎంత వీలైతే అంత, ఎంత ఎంజాయ్ చేయగలిగితే అంత అనుభవించేద్దాం అనుకుంటారు మాతాజీ. అనుకుంటా. యప్ యప్ దట్స్ ట్రూ. ఒకవేళ డిసడ్వాంటేజెస్ అయితే కనుక కర్మ సిద్ధాంతం లేకపోతే నెక్స్ట్ జన్మ ఉండదు. సో ఎంత పాపం చేసినా కూడా ఇంకా ఒకసారి పోతే పోవడమే అంతే. ఇంకా అందుకని దానికి కూడా విచ్చలవిడిగా ఎంతైనా చేస్తారు పాపం కూడా. పాపపు కర్మలు కూడా. సపోజ్ మన లైఫ్ మిజరబుల్ లైఫ్ అనుకోండి. మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, ఒక్కటే లైఫ్ అనుకోండి. అప్పుడు ఇంకా ఈజీగా సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఈ లైఫ్ ని ఇంకా తీసేస్తే ఇంకా నెక్స్ట్ లైఫే లేదు కాబట్టి గొడవ వదిలిపోతుంది అనుకుని అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే హోపే ఉండదు ఇంకా లైఫ్ లో. ఏదైనా ఒక కష్టం వస్తే ఇంకా మనకి హోప్ లేదు ఇంకా అక్కడ. ఇంకా ఎవరో అన్మ్యూట్ చేసినట్టున్నారు. నేనైతే ఐ బిలీవ్ ఇన్ కర్మ. ఐ థింక్ లైక్ నేను గుడ్ చేసినా బ్యాడ్ చేసినా ఇట్ కమ్స్ అగైన్ టు మీ. ఐ బిలీవ్ లైక్ నాకు ఇంకా జన్మ ఉంటాయి. సో మన పాస్ట్ జన్మ వాట్ ఎవర్ వి డిడ్, మనం ఈ లైఫ్ మనకు వచ్చింది. సో నేను అది బిలీవ్ చేస్తాను కాబట్టి నాకు అది కొంచెం ఒంట్లో భయం ఉంటుంది. ఏమన్నా తప్పు చేసేటప్పుడు ఓకే ఇది నాకు మళ్ళీ ఏదో ఒక జన్మలో నాకు బ్యాక్ వస్తుంది అని. ఓకే. అసలు మీకు ఇంకొక జన్మ లేదు, ఇదే లాస్ట్, ఇది ఒక్కటే జన్మ అని ఒక థాట్ ఉంటే గనుక అడ్వాంటేజెస్ అంటే మనకి అన్ని తెలుస్తాయి మాతాజీ. మనకు పాపకర్మలు పుణ్యకర్మలు ఏమున్నాయో క్లియర్ గా తెలుస్తుంది. వావ్, అంటే దట్స్ వండర్ఫుల్ పాయింట్. గుర్తుంటే, చిన్నప్పటి నుంచి చేసినప్పుడు అన్ని గుర్తుంటే మనం చేసిన పాపాలు ఏంటి పుణ్యాలు ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే. సో కానీ పాపాలు ఏంటి పుణ్యాలు ఏంటి అనేది ఒక ఈజీగా మనం లెక్క పెట్టుకోవచ్చు అంటారు. అంటే ఒకే జన్మ కాబట్టి. సో దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఒకవేళ మన లైఫ్ కనుక మిజరబుల్ లైఫ్ అయితే హోప్లెస్ అయిపోతాం మనం. ఒకసారి ఈ లైఫ్ లో సపోజ్ మనకి చూడడానికి లేదు, మనం చూడలేము అంటే ఇంక మనం ఎంత మిజరబుల్ గా ఉంటాం చూడండి. ఇంకా మనం ఎప్పుడు ఏంటి ప్రపంచం అనేది చూడలేమా, ఇంకా అయిపోయిందా నా లైఫ్ అని. లేకపోతే ఇలా ఈ లైఫ్ లో మనం నడవలేము.
అప్పుడు కూడా చాలా మిజరబుల్‌గా ఫీల్ అవుతాం. నేను ఇంకెప్పటికి ఎక్స్‌పీరియన్స్ చేయలేనా నడవడం అనేది అని. అంటే హోప్‌లెస్ అయిపోతుంది లైఫ్ పూర్తిగా. కంప్లీట్‌గా. ఒక్కటే లైఫ్ అంటే. ఒక్కటే లైఫ్ అంటే ముందు వెనక ఆలోచించకుండా ఎలా ఎంజాయ్‌మెంట్ వైపుకెళ్తామో, ఏదన్నా మనకి అప్ సైడ్ డౌన్ అయ్యి హెల్త్ ఏదన్నా అయితే కంప్లీట్‌గా హోప్‌లెస్‌గా అయిపోతాం మనం. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఒక్క లైఫ్ కాదు మనకి. మనకి బోలెడు లైఫ్స్ ఉన్నాయి. ఆ బోలెడు లైఫ్స్‌లో మనం చేసిన కర్మ ఫలితాలని మనతో పాటు సంచీల్లాగా మనం మోసుకొని తిరుగుతున్నాము. సో, ఇక్కడ అవజానంతి మాం మూఢ. మూఢులైనటువంటి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళేంటి అంటే అవజానంతి. అవజానంతి అంటే మిస్‌అండర్‌స్టాండింగ్. థర్డ్ లైన్‌లో ఇంకొక వర్డ్ యూజ్ చేశాడు భగవంతుడు. అజానంతో. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? మీ దగ్గర వర్డ్ టు వర్డ్ ఉండుంటుంది కదా! బుక్స్‌లో గాని లేకపోతే హ్మ్. ఇక్కడ లేదు అవ మాతాజీ. లేదా అవజానంతి అంటే నేను చెప్తాను. అవజానంతి అంటే మిస్‌అండర్‌స్టాండింగ్. అజానంతః అంటే అసలు తెలియకపోవడం. ఇగ్నోరెన్స్. ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఇగ్నోరెన్సే బెస్ట్ అండి. తెలియకపోవడమే బెస్ట్ ఏమో మాతాజీ. కనీసం తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇగ్నోర్ చేస్తే ఇంకేం చేయలేం. ఇంకా ఎవరికైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయా? అవజానంతి, అజానంతో. మనం ఏ కేటగిరీలో వెళ్తాం అనుకుంటారు? జనరల్‌గా ఇండియన్స్. ఇండియన్స్‌కి కృష్ణుడు అంటే తెలుసా? తెలీదా? నాకంతా తెలుసనే వెళ్తా అండి జనరల్‌గా. అంటే నాకేం తెలీదు. మనం ఏ మనం మనకి కృష్ణుడు తెలుసా? తెలీదా? మనందరికీ అసలు జనరల్‌గా. ఐ మీన్ చాలా వరకైతే దేవుడు ఉన్నాడు అనైతే నమ్ముతారు. నమ్మని వాళ్ళు స్పెసిఫిక్‌గా కృష్ణుడు అని వాడుతున్నా నేను. కృష్ణుడు గురించి మనకి తెలుసా? తెలీదా? ఐ డోంట్ నో అండి. నాకైతే మరీ ఎక్కువైతే తెలియకపోవచ్చు కృష్ణుని గురించి అయితే. కానీ నేను కృష్ణుడి లీలలు వీటిని అయితే నేను నమ్ముతాను. ఓకే. కానీ కృష్ణ తత్వం గురించి మొత్తం అయితే నాకైతే అంతగా తెలీదండి. నేను ఓన్లీ నాకు భగవంతుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి లీలలు జరిగినాయి, ఆయన ఉద్ధరిస్తాడు, ఆయన లీలలు అంతవరకైతే చిన్నప్పటి నుంచి విన్నా, ఎక్స్‌పీరియన్స్ అవుతా ఉంటాము. భక్తుల నుంచి గాని, ఆ! పక్కన వాళ్ళ నుంచి గాని సో, అంతవరకు. ఈ క్లాసెస్‌కొచ్చిన తర్వాత ఏమన్నా ఇంతకు ముందు తెలియనివి భగవంతుడి గురించి మనకి తెలిసిందా? భగవద్గీత, భాగవతం చదువుతున్నప్పుడు. కృష్ణుడు ఇంకా బాగా ఏమన్నా అర్థమయ్యాడా మనకి? చాలా విషయాలేమన్నా మామూలుగా తెలుసా? భగవద్గీతలోనే ఉంది కదా మాతాజీ. కృష్ణుడు మనకు తెలుసు. కాకపోతే కంప్లీట్‌గా ఆయన గురించి అందరికి తెలీదు. ఈవెన్ శుద్ధ భక్తులకు గూడా తెలియలేదు కంప్లీట్‌గా ఆయన గురించి అని అంటారు కదా మాతాజీ ఆ! భగవద్గీతలో. అది ఓకే. అందులో యాహ్! దానిలోకెళ్దాం. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమన్నా ఉన్నాయా మనకి కృష్ణుడి మీద ఇదివరకు? ఉన్నాయి మాతాజీ. చాలా ఉన్నాయి. ఏంటంటే ఆ! లీలలు, కృష్ణుడి లీలలు, ఆ! గోపికలతో ఉన్న లీలలు చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. వన్స్ మీ సో, మనం క్లాస్‌లు విన్న తర్వాత కొంచెం ఆ! దాని నుంచి బయటికి రావడం అయింది సో, మాతాజీ. మనం అవజానంతి కేటగిరీలో పడతాం. అంటే మనకి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి భగవంతుడి పట్ల. ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి? లీలల పట్ల మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది. ఆయన రూపం పట్ల మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది. ఆయన కూడా మనలాగే పుడతాడు, చనిపోతాడు. మనలాగే పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. ఆయనకి కూడా కోరికలుంటాయి. అందుకనే అంతమందిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన కూడా మోసం చేస్తాడు. ఆయనకేదో లాభం ఉంది కాబట్టి మోసం చేశాడు. ఆయన కూడా పక్షపాతం చూపిస్తాడు. పాండవుల వైపు ఉన్నాడు కానీ, ధృతరాష్ట్రుడి వైపు లేడు. ఆయన విపరీతంగా కన్నింగ్‌గా ఉంటాడు. భీష్ముడు యుధిష్ఠిరుడి చేత అబద్ధం చెప్పించాడు. ఇంకా ఇలా రకరకాలుగా మనకి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. బిగ్గెస్ట్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఏంటి అంటే, ఆయన మనలాంటి శరీరంతో 2 కాళ్ళు, 2 చేతులతో ఉన్నాడు కాబట్టి, ఆయన కూడా మనలాంటి వాడే అనే ఒక పెద్ద మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది మనకి. దాని గురించే ఇక్కడ కృష్ణుడు మాట్లాడుతున్నాడు. అవజానంతి మాం మూఢా. మూఢులైన వాళ్ళు నా గురించి ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్ పెట్టుకుంటారంటే, మానుషీం తనుమాశ్రితం. నేను ఏదో కర్మలు చేయడానికి ఈ లోకానికొచ్చి, కర్మలు చేయాలి అంటే నాకేదో ఒక శరీరం కావాలి కాబట్టి, నేను కృష్ణుడు అనే శరీరాన్ని ఆశ్రయించాను అని అనుకుంటారు అంటున్నాడు భగవంతుడు. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం. మనందరం ఏంటి? మనం మనకెవ్వరికీ కూడా
నేను ఈ శరీరంలోకి వస్తాను, ఈ శరీరంలోకి రాను అనే చాయిస్ లేదు మనకి. ఆల్రెడీ మనం కర్మలు చేసేసున్నాం, మంచి చెడు. ఇప్పుడు వాటి రిజల్ట్స్‌ని మనం అనుభవించాలి. సో, అందుకని బ్రహ్మదేవుడు ఆ రిజల్ట్స్‌కి అనుగుణంగా మనం ఆ రిజల్ట్స్‌ని మనం అనుభవించేటట్టుగా లాస్ ఆఫ్ కర్మ సిద్ధాంతము, బ్రహ్మదేవుడు, పితృదేవతలు ఇంత హోల్ సిస్టమ్ వర్క్ చేసి మనకొక శరీరాన్ని ఇస్తాయి. మనం పూర్వజన్మల్లో గుడ్డి వాళ్ళని బాగా తక్కువ చేసి చూసాం. బాగా వాళ్ళని హింసించాం. వాళ్ళని బాగా బాధ పెట్టాం. ఈ జన్మలో మనం ఆ గుడ్డితనాన్ని అనుభవించాలి. సో, డెఫినిట్‌గా మనకి అందమైన కళ్ళిచ్చినా చూపివ్వడు. సో, అలాంటి శరీరంలో మనల్ని తీసుకొచ్చి పెడితే గాని, మనం ఆ బాధని అనుభవించం. ఇచ్చేటప్పుడు నాకు చాయిస్ లేదు. నేను ఈ శరీరం తీసుకోను. నేను ఈ శరీరంలోకి రాను. తూచి నేను చేసిన తప్పులన్నీ మర్చిపో, క్షమించేసేయి. అస్సలు చాయిసే ఉండదు ఒకసారి కర్మ చేసేసిన తర్వాత. ఆ శరీరంలోకి మనం వచ్చేస్తాం అంతే. సో, మనం ఆశ్రయిస్తాం శరీరాల్ని. మనకి వేరే సొల్యూషనే లేదు కాబట్టి. ఒక్క నిమిషం మాతాజీ. సో, మనకి వేరే చాయిసే లేదు. మనం యెస్, నో చెప్పలేం. ఒక్కొక్కసారి మనకనిపిస్తూ ఉంటుంది. ఇంత ఈ నేనే మన పక్కనింటి వాళ్ళ కుటుంబ స్థితి, మన కుటుంబ స్థితి వేరుగా ఉంటేనే మనకనిపిస్తుంది. వాళ్ళేం అదృష్టం చేశారు, నేనేం దురదృష్టం చేశాను, వాళ్ళకన్నీ అంత చక్కగా జరుగుతున్నాయి, నాకెందుకు జరగట్లేదు, నేనేదో అక్కడ పుడితే పోయేది, నేనేదో ఇక్కడ పుడితే పోయేది అని మనం అనుకుంటూ ఉంటాం. సరే, మంచి మంచి ఇళ్లలో పుట్టిన వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. కిడ్నాప్ అవుతూ ఉంటారు. వేరే ఇళ్లలో పుట్టిన వాళ్ళని పెంచుకుంటూ వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తూ ఉంటారు. సో, మన చేతుల్లో అసలు లేనే లేదు. మనం ఖచ్చితంగా ఈ శరీరాలని మన కర్మలను అనుభవించటం కోసం మనం తీసుకున్నాము. ఆ శరీరాలకుండే లిమిటేషన్స్ అవన్నీ కూడా మన కర్మల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాళ్ళే లేని వాళ్ళం రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేయలేం కదా! ఎంత కోరికున్నా, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా పొద్దున్నుంచి రాత్రి వరకు రన్నింగ్ రేసే చూస్తున్నా, ఎలా రన్నింగ్ రేస్ చేస్తే విన్ అవుతామని తెలిసినా మనం చేయలేం. బంధించబడిపోయాం. కండిషన్డ్ అయిపోయాం మనం. మన శరీరంతోటి. సో, బిగ్గెస్ట్ మిస్‌అండర్‌స్టాండింగ్ భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి జనాలకేంటి అంటే, ఆయన కూడా కర్మలు అనుభవించడం కోసం వేరే గతి లేక కృష్ణుడనే శరీరాన్ని ఆశ్రయించాడు అని అనుకుంటారు. అవజానంతి. వీళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవజానంతి మాం, నన్ను వీళ్ళు మూఢులు, వీళ్ళు తెలివి తక్కువైన వాళ్ళు. మానుషీం తనుమాశ్రితం, నేను మనిషి శరీరాన్ని ఆశ్రయించానని అనుకుంటారు. వాళ్ళలాగా 2 చేతులు 2 కాళ్ళతో నేను కనిపిస్తున్నాను కాబట్టి నేను కూడా మనిషిననే అనుకుంటారు. పరంభావాన్ అజానంతో, నా యొక్క పరమతత్వం గురించి, దివ్యతత్వం గురించి అజానంతో, వీళ్ళకసలు తెలియనే తెలీదు. ఇగ్నోరెంట్ వీళ్ళు. మమ భూత్వా మహేశ్వరం, నేను మిగతా జీవరాశుల్లాగా కర్మ అనుభవించాల్సి ఉండి, కోరికలు ఉండి, కృష్ణుడనే శరీరాన్ని ఆశ్రయించలేదు. ఈ శరీరాల్ని ఆశ్రయిస్తున్నటువంటి ఈ జీవులందరికీ మహా ఈశ్వరం, ఈ జీవులని కంట్రోల్ చేసే కంట్రోలర్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? దేవతలు. మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు దేవతలు. మనం ఆ జ్యూరిస్డిక్షన్‌లో మన మీద పవర్‌ఫుల్ వాళ్ళు. పితృదేవతలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, ఋషులు, వీళ్ళందరికీ మన మీద కంట్రోల్ ఉంది. ఎందుకంటే మన మీద హయ్యర్ పొజిషన్‌లో ఉన్నారు వాళ్ళు. మనకంటే తెలివైన పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళకి శక్తులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కంట్రోలర్స్‌కి కూడా కంట్రోలర్ మహా ఈశ్వరం. వాళ్ళకి పైన నేనుంటాను. బ్రహ్మదేవుడు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నాడంటే బ్రహ్మదేవుడికి ఈశ్వరుడిని కూడా నేను. మహా ఈశ్వరం. ఇది నా పొజిషన్. ఇలాంటి నా పొజిషన్‌ని వీళ్ళేం చేశారు? వీడు కూడా మనలాంటి మామూలు మనిషేరా అనేస్తున్నారు. మొన్న ఎవరో నాకు పంపించారు ఒక వీడియో. చాలా అంటే మనకి ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు చాలా బాధనిపిస్తూ ఉంటుంది. కృష్ణుడికి చేతకాక నరకాసురుడిని సత్యభామ చేత చంపించాడు. అంత చేతకాని వాడు నా కృష్ణుడు అని వేరే మతాల వాళ్ళు ప్రచారం చేయడం కోసం అట్లా మనకి చెప్తూ ఉంటే, మనం కూడా ఓ నిజమే కదా! ఆడదాని చేత చంపించాడు. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని చంపాడు. నిజమే, కృష్ణుడికి లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. సో, అందుకని మన స్క్రిప్చర్స్ గురించి మనకు తెలియాలి. మిస్‌అండర్‌స్టాండింగ్ ఉన్న వాళ్ళకి తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలిసిన దాన్ని వాళ్ళు కంప్లీట్‌గా తుడిచిపెట్టేసేయాలి. తుడిచిపెట్టేసి ఓపెన్ మైండ్‌తో కూర్చొని వినితేనే రాయగలుగుతారు.
చాలా మందికి కృష్ణుడి గురించి ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన మీద భక్తిని, శ్రద్ధని పెంచుకోలేకపోతున్నారు. ఆయనని ఆశ్రయించలేకపోతున్నారు. తెలియకపోవడం వల్ల, మిస్‌అండర్‌స్టాండింగ్ ఉండడం వల్ల. అసలు ఏమీ తెలియని వెస్టర్నర్సు పూర్తి నమ్మకంతో ఆయన్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మిస్‌అండర్‌స్టాండింగ్ లేదు. వాళ్ళకి తెలియకపోవడమే అనేది ఉంది. మనం ఎస్పెషల్లీ ఇండియన్స్‌కున్న దౌర్భాగ్యం ఏమిటి అంటే కృష్ణుడు అందరికీ తెలుసు. కానీ తప్పుగా తెలుసు. దానివల్ల చాలా కష్టమవుతుంది కృష్ణుడిని అర్థం చేసుకొని ప్రోగ్రెస్ అవ్వడం. సో, మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంటే అండర్‌స్టాండింగ్ చేయించడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ 2 యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంతకుముందు అర్థం చేసుకున్న దాన్ని పూర్తిగా తుడిచేసి కరెక్ట్‌గా అర్థం చేసుకునేటట్టు చేయాలి. అసలు ఏమీ అర్థం చేయని వాళ్ళకి, క్లీన్ స్లేట్‌గా ఉన్న వాళ్ళకి, అస్సలు తెలియని వాళ్ళకి ఈజీగా చెప్పొచ్చు. ఎప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్. అసలు అండర్‌స్టాండ్ చేసుకోకపోవడం ప్రాబ్లమ్ కాదు. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం ప్రాబ్లమ్. సో, భగవద్గీత, భాగవతం వినడానికి వచ్చేటప్పుడు ఇంతకు ముందు మీరు విన్న వాటన్నిటికి కూడా ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఇవన్నీ నేను పుస్తకంలో చదివి విన్నానా? సినిమాలు చూసి విన్నానా? లేపోతే నాకు నేనుగా సినిమాలు, పెద్దవాళ్ళు చెప్పింది విన్నానా? పెద్దవాళ్ళు చెప్పారు సరే. వాళ్ళేమన్నా స్క్రిప్చర్స్ చదివి చెప్పారా? లేపోతే నలుగురు మాట్లాడుకుంటున్న విషయాన్ని విని, అదే అని దాని మీద నమ్మకం పెంచుకొని, అలా ఒక 30 ఏళ్ళు పెరిగేసిన తర్వాత, ఇప్పుడొచ్చి నా 30 ఏళ్ల నమ్మకాన్ని మార్చుకోమంటే ఎలాగా? ఇదే స్ట్రగుల్ చాలా మందికి. అందువల్లే ప్రోగ్రెస్ చాలా కుంటుపడిపోతూ ఉంటుందన్నమాట. భక్తిలో ఎదగడం అంటే నిన్న ఒక 2 డేస్ బ్యాక్ ఆహ్, ఆహ్, లాస్ట్ మండే వేరే క్లాస్ ఇంగ్లీష్ క్లాస్. దాంట్లో నన్ను ఒక మాతాజీ అదే అడిగారనమాట. భక్తిలో ఎదగడం అంటే ఏంటి? ఎలా ఎదుగుతాము? భక్తిలో ఎదగడం అంటే భగవంతుడిని పూర్తిగా నమ్మడం. ఆయన నా వెల్ విషరు. ఆయన నాకేదైనా చేశాడంటే అది మంచే అయ్యుంటుంది డెఫినెట్‌గా అని కష్టాలలో కూడా ఏమాత్రం ఆయన మీద అనుమానం రాకపోవడం. ఆయన మీద నిరసన రాకపోవడం. అది భక్తిలో ఎదుగుతున్నట్టు. ఇది నా కోసం నాకిది అనుభవించటానికి దుఃఖంగానే ఉంది. కానీ నాకు తెలుసు నీకంటే నాకు ఈ ప్రపంచంలో మంచి చేసేవాళ్ళంటూ ఎవ్వరూ లేరు. సో, నాకిది జరుగుతోంది అంటే ఇదే నాకు మంచిది. ఆ నమ్మకం నాకుంది తండ్రి అని ఎదగగలగడం భక్తిలో ఎదిగినట్టు. మనం జనరల్‌గా భక్తిలో ఎదిగినట్టు అంటే ఎలా అనుకుంటాం? అన్ని స్క్రిప్చర్స్ తెలిసేసి భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం ఇవన్నీ తెలిసి, లేకపోతే రోజుకొక 60 మాలలు చేసేస్తే, లేకపోతే ఉపవాసాలు, తపస్సులు చేసేస్తే ఇది భక్తనుకుంటాం. ఆయన మీద నమ్మకం ఉండడం ఉంది చూసారా? నాకసలు అనుమానమే లేదు. భగవంతుడు నాకు నాకు నా యొక్క వెల్ విషర్ భగవంతుడు. నన్ను చూసుకునేవాడాయన. ఆయనున్నాడు నాకు అనే ఒక ధైర్యం ఉండడం చూసారా? అది భక్తిలో ఎదగడం అన్నమాట. మనం ఒక 10 పనులు ప్లాన్ చేసి 5 పనులు సక్సెస్‌ఫుల్ అవ్వంగాల్నే మనం ఏమంటామంటే నేనే చేశానంటాం. అక్కడ 2 విషయాలు చేస్తున్నాం మనం. గర్వం ఒకటి చూపిస్తున్నాం. నేను చాలా సమర్థుడిని అని. ఇంకొకటి అజ్ఞానం చూపిస్తున్నాం. అణుకువ లేదు మనకి. కొంతమంది ఇంకో సైడ్ ఉంటారు. అంటే నా బతుకింతే, నాకిలాగే ఉంటుంది, నా కర్మ ఇంతే, నాకేది మంచి జరగదు అంటుంటారు. విపరీతమైన పెసిమిస్టిక్‌గా ఉంటారు. విపరీతమైన పెసిమిస్టిక్‌గా ఉండడం కూడా అర్థం ఏంటి అంటే నాస్తికత్వం లాంటిదే. అంటే భగవంతుడేమి చేయడనే కదా అర్థం అక్కడ. భగవంతుడు చూడట్లేదు, చేయట్లేదు అనే కదా! సో, అది కూడా నాస్తికత్వం లాంటిదే. ఇది నాకు జరుగుతున్నది మంచిదే అని ఏ సిట్యుయేషన్‌లో అయినా పూర్తి నమ్మకంతో ఉండగలగడం. ఇది నాకు నా స్వామి చేస్తున్నాడు. ఆయన కంటే నా మంచి కోరుకునే వాళ్ళెవరూ లేరు. ఆయన కంటే తెలిసింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆయనకి గతం, భవిష్యత్తు అన్నీ తెలుసు. ఇది నాకు జరుగుతోంది నా లైఫ్‌లో అంటే ఆయన అనుమతి లేకుండా ఇది జరగట్లేదు. ఇది నాకు కష్టంగా ఉన్నా కానీ ఇదే నాకు బెస్ట్ అని నాకిచ్చాడు కాబట్టి ఈ సమయానికి దీన్ని నేను గో త్రూ అవుతాను అని అనుకుని ఆయన మీద శ్రద్ధతోటి ఆయన జపం చేసుకోవడం, ఆయన్ని ఆశ్రయించడం, భక్తిలో ఎదగడం అన్నమాట. చాలా సార్లు మనకి భక్తిలో ఎదగడం, శ్రద్ధలో ఎదగడం అంటే ఏంటి? చాలా మంది శ్రద్ధలో ఎదగడానికి ఎగ్జాంపుల్స్ చెప్పమంటే ఏం చెప్తారు? మరి అండి నేను చాలా ఇబ్బంది పడిపోయాను ఆ రోజున. గట్టిగా ఆయన్ని నమ్ముకొని, ఆయన దండం పెట్టుకొని నాకిది చెయ్యి భగవంతుడా అన్నాను చేసేసాడు. మనం శ్రద్ధగా ఉండడం అంటే మన నమ్మకంకి రుజువు కింద మనకి భగవంతుడిచ్చిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజానికి నమ్మకానికి రుజువేంటి అంటే, మంచి జరిగినా, చెడు జరిగినా నా కోసమే అది నాకు మంచే అని నమ్మడం నమ్మకానికి, ఫెయిత్‌కి రుజువు.
మనకి మంచి జరిగినప్పుడు నమ్మకంగా ఉండడం, మంచి జరగనప్పుడు నమ్మకం లేకపోవడం కాదు. ఏది జరిగినా అది నాకు మంచిదే అని అనుకుని, అది నా స్వామి నాకు చేశాడు, అంతకంటే బెస్ట్‌ది నాకు లేదు అని ముందుకెళ్ళగడగటమే నిజమైన నమ్మకం. సో, భగవంతుడి పొజిషన్ ఎంత హై పొజిషన్ అంటే, మమ భూత మహేశ్వరం. ఈ జీవరాశులన్నిటికీ నేను మహేశ్వరుడినయ్యా. ఒక్క విశ్వంలోనే కాదు, కొన్ని వేల విశ్వాలలో, భౌతికమైన విశ్వాలకే కాదు, ఆధ్యాత్మిక జగత్తుకు కూడా ఆయనే మహేశ్వరుడు. అంత గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి, ఆఫ్టర్ ఆల్ ఒక విశ్వంలో, భూమి మీద మనువు యొక్క ఒక్క రోజులో ఆయన కిందకి దిగి వస్తే మన కోసం, నీ శరీరం నా శరీరం ఒక్కటే. కృష్ణుడు కూడా బోయవాడి బాణానికి చనిపోయాడు. కృష్ణుడు కూడా 9 నెలలు దేవకీదేవి గర్భంలో ఉన్నాడు. కృష్ణుడికి కూడా తప్పలేదు అని. ఎలా? ఆ! ఆ చిన్న పసిబాలుడిలాగా యశోద ఒడిలో పడుకున్నాడు. అదే పసిబాలుడు నోరు తెరవంగాల్నే విశ్వాలన్నిటిని చూపించాడు. అక్కడే తెలిసిపోవట్లేదు ఆయన శరీరం మన శరీరం ఒకటి కాదు అని. 7 రోజులు 7 రాత్రులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబడ్డాడు. ఇప్పుడు అందరూ కృష్ణ బుక్ చదువుతున్నారు కదా! అసలు ఆయన లీలలు చదువుతుంటే అవన్నీ మామూలు మనం చేసే లీలల్లాగా ఉన్నాయా ఎక్కడైనా? లేవు. ఏమాత్రం. అయినా సరే మనం ఏంటి అంటే, భగవంతుడంటే కూడా మనకి ఈర్ష్య, జెలసీ. ఆయనకే ఏంటి అంత క్రెడిట్ ఇచ్చేయడం? ఆయన గొప్పతనం ఏంటి? నేను కదా ప్లాన్ చేసింది, నేను కదా చేసింది, నాకు కదా క్రెడిట్ రావాలి. ఎప్పుడు క్రెడిట్ తీసుకోకూడదో కూడా తెలిసుండాలి మనకసలు. దేనికి క్రెడిట్ అసలు? మన క్రెడిట్ సంకల్పించడం వరకే. మిగతాదంతా చేయిస్తోంది ఆయనే. ఆ విషయాన్ని తెలిసుండడమే నమ్మకంగా ఉండడం అన్నమాట. సో, ఇక్కడ ఇలా ఉంటారయ్యా వీళ్ళు. అవజానంతి మామూఢ, మూఢులైన వాళ్ళు నేను కూడా మానవ శరీరాన్ని తీసుకున్నాననుకుంటారు. మనిషిలాగా కనిపిస్తున్నాను కాబట్టి, ఏదో నన్ను దగ్గరికి చేసుకోవడానికి నా యొక్క విశ్వరూపాన్నో, లేకపోతే నా యొక్క వేరే నా శక్తినంతా ప్రొజెక్ట్ చేసుకుంటే వీళ్ళు నా దగ్గరకసలు రారేమో అని, నేను ఎలా అయితే గోలోక బృందావనంలో ఉంటానో అలా కిందకొస్తాను. అలాంటి ప్రీతికరమైన రూపాన్ని చూపిస్తాను. నా దగ్గర ఆ రూపాన్ని చూసి ఆకర్షింపబడి నన్ను కావాలని వీరు కోరుకుంటారని నేను అలా చేస్తాను. ఆ ఉద్దేశంతో నేను చేస్తే వీళ్ళేమంటారంటే, నువ్వు నేను ఒకటే అని బయలుదేరతారు వీళ్ళందరూ. నువ్వు రాముడు అవుతావు, నువ్వు కృష్ణుడు అవుతావు అంటారు. లేకపోతే ఎవరైనా నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరగంగానే కృష్ణుడిలా ఉన్నాయి నీ పనులంటారు. ఎవరైనా ఇలా నన్ను ఈ లెవెల్‌కి తీసుకొచ్చేస్తారు అని చెప్పి భగవంతుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడన్నమాట. ఈ అధ్యాయం నందలి ఇతర శ్లోకముల వివరాలను అనుసరించి మానవ రూపం అవతరించినప్పటికీ దేవాది దేవుడు సామాన్య మానవుడు కాడని స్పష్టమగుచున్నది. వాస్తవమునకు సమస్త విశ్వపు సృష్టి స్థితి లయములను గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాజాలడు. మనం ఎవరమైనా ఈ సృష్టిలో దేన్నైనా మనం మార్చగలుగుతున్నామండి అసలు? కాలిఫోర్నియా ఫైర్‌ని ఆపలేకపోయాం. టార్నడోస్‌ని ఆపలేకపోతున్నాం. భగవంతుడు సృష్టి స్థితి లయ కారకుడు. సృష్టిని సృష్టించి లయం చేసి అవి ఈ 14 లోకాలతోటి ఈ విశ్వం ఉండేటట్టు చేసేటువంటి వాడు ఆయన మనం ఒకటే ఎలా అవుతాం? అవ్వం గదా! ఎన్నో విశ్వాలని సృష్టించి లయం చేసి వాటికి స్థితికారకుడైన వాడు. మనం మన జీవితంలో జరిగే విషయాల మీదే మనకి లిమిటెడ్ కంట్రోల్ ఉంటుందసలు. లైఫ్‌లో. మన కంట్రోల్ చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. మన మీదే మనకు కంట్రోల్ ఉండదు చాలా సార్లు అసలు. పొద్దున్నే లేచి చేద్దాం అనుకుంటాం, లేవలేకపోతాం. మన ఇంద్రియాలు మనల్ని గిరగిరా తాడుకు కట్టి తిప్పుతూ ఉంటాయి. మనం తిరుగుతూ ఉంటాం. మన మీదే మనకి కంట్రోల్ లేదు. మనం విశ్వాన్ని కంట్రోల్ చేస్తామా? మనం భగవంతుడు అవుతామా? ఒక్కసారి కూడా ఆలోచించం. మనం ఏంటి నేను ఎలాంటి మిస్టేక్ చేస్తున్నాను అని. ఆయనను శ్రీకృష్ణుడు కేవలము శక్తివంతుడైన మానవుడే గాని అంతకు మించి ఏదీనూ కాదని భావించు మూర్ఖులు కలరు. ఏమనుకుంటూ ఉంటారు? ఇలా చెప్పామంటే సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడు అంటే కొంచెం పవర్ ఎక్కువ ఉందిలే ఆయనకి. ఆయన మాయలో లేడు కాబట్టి ఆయనకి కాస్త పవర్ ఎక్కువ ఉంది. నేను ఇప్పుడు మాయలో ఉన్నాను కాబట్టి నాకు పవర్ లేదు. ఒకసారి నేను ఆ మాయను దాటేశానంటే నాకు కూడా పవర్ ఉంది. మేబీ హి ఈస్ ఎ గ్రేట్ పర్సన్. హి ఈస్ ఎ సూపర్ అడ్మినిస్ట్రేటర్ అని ఇలాంటి లోకల్ భౌతికమైన పదాలని ఆయనకిస్తూ ఉంటారన్నమాట. ఏ పదాలు ఆయనకి మ్యాచ్ కావసలు. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఇదొక్క పదమే ఆయనకి మ్యాచ్ అవుతుంది. అంతకు మించి ఏది కాదని భావించు మూర్ఖులు కలరు. కానీ వాస్తవమునకు బ్రహ్మ సంహిత యందు నిర్ధారించబడినట్లు శ్రీకృష్ణుడే ఆది దేవుడు మరియు దేవాది దేవుడు. ఈశ్వర పరమకృష్ణ
దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఆదిదేవుడు. ఇంకా వేరే ఏ టైటిల్స్ అంటే మనం భగవంతుడిని సంబోధించేటప్పుడు మాట్లాడేటప్పుడు భక్తితో ప్రేమతో, ఇప్పుడు గోపికలు భక్తితో ప్రేమతో నువ్వేమి గోపికలందరూ అరిష్టాసురుణ్ణి, దేనుకాసురుడు అంటే గాడిద, తర్వాత ఎద్దుని చంపుతాడు అరిష్టాసురుడే అనుకుంటా. ఎద్దుని చంపంగానే గోపికలందరూ వచ్చి నువ్వు ఆవుని చంపావు, నువ్వు పాపాత్ముడు అయిపోయావు, నువ్వు అసలు నువ్వు ఇప్పుడు స్నానం చేస్తావా లేదా, గంగలో స్నానం చేస్తావా లేదా, యమునలో స్నానం చేస్తావా లేదా అని ఆయన్ని పట్టుకుని దెబ్బలాడతారు. అప్పుడు ఆయన తన కాలు గోటితోటి అన్ని నదుల్ని తీసుకొచ్చి శ్యామకుండం చేస్తాడు అక్కడ బృందావనంలో. చేసి దాంట్లో స్నానం చేస్తాడు. ఆయన చేయటం చూసి రాధారాణికి కూడా నాకు కూడా కావాలి, నువ్వు ఇప్పుడు అందులో స్నానం చేసావు కాబట్టి ఆ నీళ్ళన్నీ కలుషితం అయిపోయినాయి, నేను మళ్ళీ దాంట్లో స్నానం చేయను, నాకు ప్రత్యేకంగా నీతోటి మాట్లాడి నిన్ను చేశాను కాబట్టి నేను కూడా కలుషితం అయిపోయినని ఆవిడ కూడా ఒక సరస్సును తయారు చేస్తుంది, రాధాకుండ. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే చాలు పాపాలన్నీ పోతాయి అన్నమాట. వాళ్ళక్కడ ప్రేమతోటి భగవంతుడిని ప్రేమతోటి లీలలు చేస్తున్నారు. ఇది యశోద నా పిల్లాడే దేవుడు కాదు, ఏదో కొంచెం శక్తిమంతుడు అని అనుకుంటే వాళ్ళు శుద్ధమైన ప్రేమలో అలా అంటున్నారు. కానీ నాస్తికులు, అహంకారంతో ఉండే దానవులు, వీళ్ళందరూ ఎలా అంటే ఆయన గురించి ఏమీ తెలియదు, ఆయన తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. వాస్తవమునకు నియంత్రించడి ఈశ్వరులు అనేకలు గలరు, వారిలో ఒకరికంటేను ఒకరు అధికులుగానున్నట్లు కనిపించరు. భౌతిక జగత్తునందలి సామాన్య లౌకిక కార్యములందు కూడా మనము ఒక అధికారిని, అతని పైన ఒక కార్యదర్శిని, అతని పైన ఒక అధ్యక్షుని చూచుతుందము. వారందరూ తమ పరిధిలో నియంతలైనను మరొకని చేతి నియంత్రింపబడుదురు. కానీ బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణ భగవానుడు జగత్తులో నిశ్చయముగా అనేక మంది అధికారులు కలరు, కానీ శ్రీకృష్ణుడు మాత్రం పరమేశ్వరుడు, ఈశ్వర పరమ కృష్ణ. బ్రహ్మ సంహిత బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ముందర పలికినటువంటి శ్లోకాలు బ్రహ్మ సంహిత. ఈశ్వర పరమ కృష్ణ, ఈశ్వరులందరిలోకి పరమైనటువంటి వాడు కృష్ణుడు. ఈశ్వరులు అంటే ఎవరంటే కంట్రోలర్స్. మనం కూడా అందుకని మనల్ని కూడా ఈశ్వరులు అనే పిలవచ్చు. కానీ మన కంట్రోల్ చాలా తక్కువ, మన స్కోప్ చాలా తక్కువ. మన లైఫ్ మీద మన మీదే మనకి కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది, అంతకు మించి మనకి కంట్రోల్ ఉండదు. కానీ భగవంతుడి కంట్రోలు అన్ని విశ్వాల మీద, భౌతికమైన ఆధ్యాత్మిక జగత్తుల్లో కూడా ఆయన యొక్క కంట్రోల్ యొక్క రేంజ్ మొత్తం సృష్టించబడినది, సృష్టించబడనిది, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నది అన్నీ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. సో ఆయన కంట్రోలర్ గా ఆయన ఈశ్వర పరమ, ఆయనకి పైన ఇంకొకళ్ళు లేరు. ఈశ్వర పరమ కృష్ణ, ఎవరయ్యా పరమేశ్వరుడు? కృష్ణుడయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అన్నమాట. మరియు అతని దేహము సచ్చిదానందమైనది అనగా అభౌతికము. ఆయన దేహము సచ్చిదానందం. మనకు కూడా సచ్చిదానంద దేహం ఉంది, మనకు కూడా స్పిరిచువల్ బాడీ ఉంది, కానీ ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అది మూసుకుపోయింది. ఎప్పుడైతే మనం ఈ భౌతికమైన జగత్తుకు వచ్చామో అది మూసుకుపోయి భౌతికమైన శరీరం మనకుంది. కానీ ఆయనకి అలా కాదు, ఆయన కిందకి దిగి వస్తాడు. ఆయన అందరు చదివారు ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ కృష్ణ బుక్. 4 రూపాలలో శంఖ చక్ర గద పట్టు పీతాంబర వస్త్రాలు వేసుకుని కనిపిస్తాడు దేవకికి. ఆవిడంటుంది ఇలా కనిపిస్తే వెంటనే గుర్తుపట్టేస్తాడు కంసుడు, నువ్వే కృష్ణుడు అని చెప్పి, మారిపోయ్యా మామూలుగా అవ్వు అంటే మామూలుగా అవుతాడు ఆయన. ఆయన అలా పుట్టాడు. మనలో ఎంతమంది అలా పుట్టాం? సో అక్కడే తెలిసిపోతుంది. అయినా మనం ఈ మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో ఈ మిస్టేక్ మనం చేయకూడదు. ఎప్పుడైతే ఈ మిస్టేక్ మనం చేస్తామో, మనల్ని భగవంతుడిని సమానంగా చేస్తామో, మనం అవజానంతి మూడులం అయిపోతాం అన్నమాట, తెలివి తక్కువ వాళ్ళం అయిపోతాం. ఎప్పుడు ఆ మిస్టేక్ చేయకూడదు. గత శ్లోకంలో వర్ణింపబడిన అద్భుత కార్యములు భౌతిక దేహదారులు ఎన్నడూ చేయజాలరు. శ్రీకృష్ణ భగవానుడు దేహము సచిదానందమైనది కనుక సామాన్యమానుడు కాకపోయినను మూడులు అతనిని అపహాస్యము చేయుచు సామాన్య మానవుగానే భావింతురు. అతని దేహము ఇక్కడ మానుషీం అని చెప్పబడింది. ఎందుకనగా అతడు అర్జునికి మిత్రునిగాను కురుక్షేత్ర సంగ్రామముతో సంబంధము గల రాజకీయవేత్తగాను సామాన్య మానవునిగాను వ్యవహరించుచున్నాడు. ఈ కార్యములే కాకుండా అనేక ఇతర విషయములందును అతడు సామాన్య మానవుని వల్లనే వర్తించును. వాస్తవమునకు అతని దేహము సచ్చిదానందమయమైనట్టిది. వైదిక భాష యందు ఈ విషయం ఇట్లు స్థిరీకరింపబడినది. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ నిత్యానందాయ జ్ఞానరూపుడగు శ్రీకృష్ణ భగవానునికి నా ప్రణామములు అర్పింతును. గోపాల తాప ఉపనిషత్.
సచ్చిదానంద స్వరూపుడు, నిత్యానందమయ జ్ఞాన రూపుడు. పూర్తి జ్ఞానంతో నిత్యం ఆనందంతో ఉండేటువంటి శరీరం ఆయనది. ఆయన శరీరానికి, ఆయనకి, ఆయన నామానికి, ఆయన ధరించినటువంటి ఆభరణాలకి, ఆయన చేతిలో పెట్టుకున్నటువంటి శంఖ చక్ర గద పద్మములకి ఏ డిఫరెన్స్ లేదు. అన్నీ దివ్యమైనవి. మనం కేవలం ఆత్మలమే దివ్యం, శరీరం భౌతికమైన శరీరం. ఇలాంటి శరీరాలు కొన్ని కోట్ల లక్షల శరీరాలు మనం తీసుకుంటున్నాం. ఏ ఏ శరీరాల్లోకి వెళ్తున్నామో ఆ శరీరమే మనం అనుకుని అలా ప్రవర్తిస్తున్నాం. పంది శరీరాల్లోకి వెళ్ళినప్పుడు మలం తింటున్నాం, పక్షి శరీరాల్లోకి వెళ్ళినప్పుడు గింజలు తింటున్నాం, మానవుల శరీరాల్లోకి వచ్చినప్పుడు అన్నం తింటున్నాం, దేవతల శరీరాల్లోకి వెళ్ళినప్పుడు అమృతం తాగుతున్నాం. ఏ శరీరం మనల్ని ఎలా బంధిస్తోందో ఆ బంధనం కారణంగానే బంధాలని, ప్రేమలని, ఆప్యాయతల్ని పెంచుకొని అవే సర్వస్వం అనుకొని వాటి కోసమే జీవితం అంతా గడిపేసేసి జీవితాన్ని పూర్తి చేసేసుకొని ఇంకా దేనికి ఎందుకు ఉపయోగపడకుండా చేసుకుంటున్నాం. కానీ భగవంతుడు అలా కాడు. ఆయన సచ్చిదానంద స్వరూపంతో వస్తాడు. నార్మల్గా పనులు చేస్తూ ఉండుంటాడు. అసలు ఆయన కాన్వర్జేషన్స్, ఆయన వ్యవహారాలు మహాభారతం చదువుతున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎన్ని ఎన్ని నార్మల్ ప్రపంచంలో భౌతికంగా రాజకీయవేత్తలు ఎలా మాట్లాడుకుంటారో అలాగా వెళ్ళి యుధిష్ఠుడు కాళ్ళకి దండం పెట్టడం, యుధిష్ఠుడు వయసులో పెద్దవాడు అవడం వల్ల, నిజానికి యుధిష్ఠుడు ఎప్పుడూ పెద్దవాడు కాడు, కానీ ఒక సంబంధంతో, ఒక రూపంతో ఇక్కడికి వచ్చాడు కాబట్టి, ఒక రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి, ఆ రోల్ ప్లేలో యుధిష్ఠుడు పెద్దవాడు కాబట్టి యుధిష్ఠుడు కాళ్ళకి దండం పెడతాడు. అట్లా అందరికి సముదాయించుకుంటూ సంజాయిషులు చెప్పుకుంటూ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పొగరుగా మాట్లాడితే వాడిని క్షమించి ముందుకు వెళ్తూ, శిశుపాలుడు మాట్లాడిన బట్టి 100 తప్పుల్ని క్షమించుకుంటూ, అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకి లేనే లేదు. కేవలం తన భక్తుల కోసం చేస్తాడు. ఇలా ఈ రూపం తీసుకుని నేను వస్తే ఇది చూసి అయినా సరే నాకు ఆకర్షించబడి నా గురించి తెలుసుకోవాలనుకుని నా నామాన్ని చెప్పుకొని నా దగ్గరికి వస్తారు జనాలు. దివ్యామాతజీ అన్నట్టు కృష్ణుణ్ణి తెలుసుకోలేకపోతానేమో, అలాంటి కోరిక మనందరికీ ఉండాలి, ఆయన్ని తెలుసుకోవాలి అని. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు దేహము దివ్యగుణ భరితము మరియు జ్ఞానానంద పూర్ణమై పలువురు నామమాత్ర విద్వాంసులు మరియు గీతా భాష్యకారులు శ్రీకృష్ణుని సామాన్య మానవుడని పలుకుచూ అపహాస్యము చేయుదురు. మానవుడు తన పూర్వ పుణ్య ఫలితల కారణము చేతనే గొప్ప పండితునిగా జన్మించి ఉండవచ్చును. కానీ శ్రీకృష్ణుని గురించి ఇట్టి భావనను అల్పజ్ఞానమే కారణము కనుకనే అతడు మూర్ఖుడుగా పేర్కొనబడును. పూర్వజన్మల మంచి కర్మల వల్ల ఈ భౌతికమైన జగత్తులో మంచి ఎడ్యుకేషనిస్ట్ గా మనం తయారవ్వచ్చు. అంటే మంచి ఇంటెలిజెంట్స్ గా, ప్రొఫెసర్స్ గా, పిహెచ్డి హోల్డర్స్ గా, డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా, ఇంకా ఏవో. కానీ భగవంతుడి గురించి, భగవంతుడు మనలాంటి మానవుడే అని ఎప్పుడైతే ఎవరైనా మాట్లాడేశారో వాళ్ళు మూర్ఖుల కింద లెక్క, మూడుల కింద లెక్క, తెలివి తక్కువ వాళ్ళ కింద లెక్క, భగవంతుడిని సామాన్యుడి కింద మాట్లాడితే. అదే క్రైటీరియా. భగవంతుడిని తెలుసుకోకపోవటమే మనం మూర్ఖులమా కాదా అనే విషయాన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకనగా మూడులు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావింతురు. ఇలా భావించే వాళ్ళండి అనకూడదు, కానీ పెద్ద పెద్ద పండితులు కూడా ఉంటారు. ఏంటి కృష్ణుడు ఏమన్నా గొప్ప, రాముడు ఏమన్నా గొప్ప, నువ్వే కృష్ణుడు, నేనే రాముడు, నేనే ఇది అని ప్రవచనాలలో కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. సో బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, కామెడీగా ఉంది, వినటానికి బాగుందని కూడా పొరపాటున వినకూడదు. విన్నామంటే విన్న కొద్దీ మనకి కూడా అవి మన మైండ్ లోకి వెళ్ళిపోయి మనకు కూడా రాంగ్ డైరెక్షన్ లో తీసుకువెళ్ళిపోతాయి. వాళ్ళు ఏ సాధన లేకుండా అన్ని భావాలని మిక్స్ చేసి ప్రాఫిట్ గురించి మాట్లాడుకోవచ్చు. పాండిత్యం ఉండడం వేరు, పండితత్వం వేరు. తెలుగు సంస్కృతం చదువుకొని అర్థం చేసుకొని బ్రహ్మాండంగా మాట్లాడగలగడం వేరు, భక్తిగా భగవంతుడి గురించి మాట్లాడడం ఈ రెండు వేరండి. చాలా మంది అంత గొప్ప పండితుల్లాగా అట్రాక్టివ్ లెక్చర్స్ చెప్పకపోవచ్చు, భగవంతుడు చెప్పిన విషయాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పవచ్చు. వాళ్ళ ప్రవచనాలు మనం వినాలి. వాళ్ళు పాపురలు కాకపోవచ్చు, కానీ వాళ్ళు భక్తితో భగవంతుడు ఏంటో చెప్పేవాళ్ళు, వాళ్ళవి మనం వినాలి. ఇంట్రెస్టింగ్ గా, అట్రాక్టివ్ గా ఉన్నాయి, సైంటిఫిక్ గా ఉన్నాయి, ప్రాక్టికల్ గా ఉన్నాయి, క్లోజర్ గా ఉన్నాయి. ఇదేదో చాలా బాగుంది, నేను కూడా దేవుణ్ణి అవుతాను అని ఈ భావన చాలా బాగుంది అంటే మనకు కూడా లోపల అహంకారం అన్నమాట. నేను కూడా కంట్రోలర్ని అవుతాను, నేనే కంట్రోల్ చేస్తాను ప్రతిదాన్ని, భగవంతుడు ఎందుకు కంట్రోల్ చేయాలి అనే ఆ భావంతో అలాంటి వాటికి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాండిత్యం ఉన్న ప్రతి వారి దగ్గర వినకూడదు. వాళ్ళు ఏదైనా భక్తి మార్గంలో ఉన్నారా, వాళ్ళు ఏదైనా ఎంత పెద్దవాళ్ళనైనా మనం ఆ విషయం కనుక్కోవాలండి. అది ఎంక్వైరీ చేయకుండా వినకూడదు.
వాళ్ళకెవరైనా గురువు ఉన్నారా? వాళ్ళు ఏమన్నా సాధన చేస్తారా? వాళ్ళు ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు? ఇవి మనం తెలుసుకోకుండా వినకూడదు. సో పాండిత్యం వేరు, భగవంతుడి గురించి తెలియడం వేరు. శ్రీకృష్ణ భగవాని గుహ్యమైన లీలలను గూర్చి, అతని వివిధ శక్తులను గూర్చియు ఎరుగక పోవుటే వారి అట్టి భావనకు కారణం. శ్రీకృష్ణ భగవానుని దేహము సంపూర్ణ జ్ఞానానందములకు చిహ్నమైను. అతడే సమస్తమునకు అధికారి అనియు, ఎవరికైనాను అతడు ముక్తిని ప్రసాదింపగలడనియు వారెరుగజాలరు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అనేక దివ్య గుణములు కలిగి ఉన్నందునని ఎరుగునందున వారు అతనిని అపహాస్యము చేయుదురు. ఆయన మీద జోకులు వేస్తూ ఉంటారు, ఆయన్ని కామెడీ కింద మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఆయన ఏకవచనంతో మాట్లాడడం, ఆయన్ని తిట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా తప్పు. ఇందాక నేను చెప్పిన పాయింట్, ఒక్కటే జీవితం అనే మతాలు 2 మతాలు ఉన్నాయి మనకి. వాళ్ళకి ఇది ఒక్కటే జీవితం అనే భావంతో ఉంటారు. ఈ జీవితం అయిన తర్వాత మనం వెళ్తే స్వర్గానికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తాం, మళ్ళీ పుట్టం. అది రీఇన్కార్నేషన్ అనేది వాళ్ళకి, పునర్జన్మ అనే కాన్సెప్ట్ వాళ్ళ స్క్రిప్చర్స్ లో లేవు. సో అందుకని వాళ్ళు అది బిలీవే చేయరు అనమాట. సో అంత వ్యత్యాసం ఉంది, మనకి తెలియాలి అది. వాళ్ళకి ఈదర్ హెవెన్ ఆర్ హెల్ ఆర్ జహన్నం ఆర్ జన్నత్, ఈ 2 మాట్లాడతారు వాళ్ళు. ఒక్కటే జీవితం, జీవితం అయిపోయిందనే స్వర్గానికైనా వెళ్తాం, నరకానికైనా వెళ్తాం. ఆ 2 కొంచెం, ఆ 2 స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ కూడా కొంచెం ఉంది కాబట్టి ఎక్కడైనా కొంచెం భయం అనేది ఉంది. చనిపోయిన తర్వాత మనం కష్టపడతామేమో, ఇబ్బంది పడతామేమో అని. ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు ఆ నమ్మకం కూడా లేదు. నరకము, స్వర్గము ఈ నమ్మకం కూడా లేదు వాళ్ళకి. సో అందుకని వాళ్ళకి ఎటువంటి భయం, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, అకౌంటబుల్ గా ఉండాలి, రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి ఈ విశ్వంలోకి మనం వచ్చినందుకు అనే భావనే వాళ్ళకు ఉండదన్నమాట. అంతేకాకుండా భౌతిక జగత్తున దేవాది దేవుని అవతారము అతని ఆంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణమని మూఢులు ఎరుగరు. అతడే భౌతిక శక్తికి ప్రభువు. ఇది వరకే పలు చోట్ల వివరింపబడినట్లు మమ మాయా దురత్యయ, భౌతిక శక్తి అత్యంత శక్తిమంతమైనను తన ఆధీనమునందే ఉండుననియు, మరియు తనను శరణు పొందిన వాడు ఈ భౌతిక శక్తికి ఆధీనము నుండి సులభముగా విముక్తుడు కాగలడనియు శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణునికి శరణు పొందిన జీవుడు భౌతిక శక్తి ప్రభావం నుండి విముక్తుడు కాగలినచో సమస్త విశ్వము యొక్క సృష్టి స్థితి లయములు కావించు దేవాది దేవునకు మన దేహముల వంటి భౌతిక దేహములు ఎట్లుండును? నన్ను ఆశ్రయించిన వాళ్ళకి భౌతిక దేహం లేకుండా నేను చేస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. భౌతిక దేహాలని తయారు చేసే ఫ్యాక్టరీ అయినటువంటి ప్రకృతి మహత్తత్వము నా కంట్రోల్లో పనిచేస్తుందని చెప్తున్నాడు. అలాంటి భగవంతుడిది భౌతిక దేహం ఎలా అవుతుంది? ఇప్పుడు బావిలోంచి పడిన వాడిని బయటికి తీయాలి అంటే మీరు బావి బయట ఉండాలి. బయట ఉన్నప్పుడు మీరు ఆ లోపల పడిన వాడిని తీయగలుగుతారు. భగవంతుడే భౌతిక శరీరం కంట్రోల్లో ఉంటే ఆయన మనకి మోక్షాన్ని ఎలా ఇస్తాడు? ఆయన శరీరం 2 చేతులు 2 కాళ్ళు ఉన్నట్టుగా కనిపించినా అది దివ్యమైన శరీరం. అందుకని ఎప్పుడు మనకి డౌట్ వచ్చినా, ఆఫ్టర్ ఆల్ బోయవాడి బాణానికి చనిపోయాడు అని మనం అట్లా మాట్లాడకూడదు. దాని వెనకాల ఒక అంతర్ధానం ఉంది. దాన్ని అలా సృష్టించాడు భగవంతుడే. భగవంతుడికి చావు పుట్టుకలు లేవు అనే అర్థాన్ని మనం, ఆ వెనకాలన్న ఆ విషయాన్ని, ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. కనుక శ్రీకృష్ణుని గురించి ఇట్టి భావన నిశ్చయముగా మూర్ఖత్వమే. సామాన్య మానవుని వలె కనిపించు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భగవానుడే అణువు మొదలగు సమస్త విశ్వమును ఆ మూర్ఖులు ఎరుగరు. వాస్తవమునకు అత్యంత సూక్ష్మములు మరియు అత్యంత ఘనమైన విషయములు వారి భావనకు అతీతములు. కనుక మానవ రూపం వంటి రూపమునందున్న వాడు ఏకకాలమున అనంతమును మరియు వాస్తవమునకు భగవానుడు సూక్ష్మాతి సూక్ష్మమును మరియు అనంతమును నియంత్రించునని, ఈ భౌతిక సృష్టికి అతీతుడై ఉండునని ఊహాతీతమైనట్టి భగవానుని దివ్య అచింత్య శక్తిని గురించి తెలుపునప్పుడు యోగ ఐశ్వర్యం అనగా అతడు సూక్ష్మాతి సూక్ష్మమును మరియు గణములలోకెల్లా గణమును ఒకే కాలంలో నియంత్రించగలడను అట్లు నియంత్రించుచున్నప్పటికీ వాటికి అతీతముగా ఉండగలనని స్పష్టముగా చెప్పబడినది. దీన్ని ఊహించుకోవడం చాలా కష్టం. చిన్న యాటం నుంచి పెద్ద విశ్వం వరకు కంట్రోల్ చేసేవాడు భగవంతుడే. వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు తన శక్తుల ద్వారా. ఇలా కంట్రోల్ చేస్తూ మళ్ళీ దివ్యమైన లోకాలలో వైకుంఠాలలో నారాయణుడి కింద, కృష్ణుడి కింద ఉంటాడు.
ఇక్కడ ఇన్ని విశ్వాలని కంట్రోల్ చేస్తున్నాడు కదా, వీటిల్లో బిజీగా ఉన్నాడు, అక్కడ ఉండడు అంటానికి లేదు. అక్కడ ఉంటాడు, ఇక్కడ ఇన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో పెద్ద విశ్వాలని కంట్రోల్ చేస్తున్నాడు కదా, చిన్న చిన్న చీమల్ని పురుగుల్ని వీటిని ఏం కంట్రోల్ చేస్తాడులే అంటే వాటిల్లో కూడా పరమాత్మ రూపంలో ఉంటాడు. దీన్ని ఊహించుకోవడం మన చిన్న భౌతికమైన ఈ బుర్రకి అందని విషయం. మరి అలాంటప్పుడు ఈ భక్తులందరూ ఇలాంటి కీర్తనలు ఎలా చేస్తున్నారండి, ఈ విషయాలన్నీ ఎలా చెప్తున్నారు వాళ్ళు? వ్యాసదేవుడు, సుఖదేవ గోస్వామి, మిగతా భక్తులందరూ వీళ్ళందరూ ఎలా చేయగలుగుతున్నారు? భగవంతుడు ఇచ్చినటువంటి దివ్య శక్తితోటి చేయగలుగుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడిని చూస్తారో వాళ్ళకి భగవంతుడు పట్ల ఉన్న అనుమానాలన్నీ పోతాయి. కంప్లీట్ జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని ఆయన ఇచ్చేస్తాడో మాట్లాడటం మొదలెడతారు. ధ్రువుడి తల మీద చేయబెట్టంగానే ధ్రువుడు శ్లోకాలు మాట్లాడటం మొదలెడతాడు. 5 ఏళ్ల పిల్లవాడు మొత్తం అర్థం చేసేసుకుంటాడు ఆధ్యాత్మికతని. సో భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే మన మానవ ప్రయత్నం కింద మనం చదువుతూ ఉండాలి. అర్థం చేసుకోవాలి అనే ఒక సిన్సియర్ కోరిక మనలో ఉండాలి. జపం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏమన్నా పాపాలు ఉంటే మనం ఆయన అర్థం చేసుకునే అర్హతని కోల్పోతాం. సో ఎటువంటి పాపాలు మనకు ఉండకూడదు, ఎటువంటి మలినాలు మనకు ఉండకూడదు, ఎటువంటి అనుమానం కూడా ఉండకూడదు. భగవంతుడి పట్ల పూర్తి శ్రద్ధతో ప్రేమతో ఆయన్ని తెలుసుకోవాలనే తాపత్రయం ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామో మనం ఆయన్ని మెప్పిస్తామో, ఒక్కసారిగా ట్యూబ్లైట్ వెలిగిందంటారు చూసారా, అట్లా మన బుర్రలో ఆయన ఆ వెలుగునిచ్చి ఆ జ్ఞానాన్ని ఇచ్చి పూర్తిగా మొత్తం అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఏ అనుమానం ఇంక అసలు మనకు ఉండదు. ఏది చదివినా, ఏది విన్నా, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా మనం నమ్మకంగా పూర్తి శ్రద్ధతో ఉంటాం అన్నమాట. అంతకు ముందు వరకు ఎలా ఉంటాం? ఎవరైనా వచ్చి గట్టిగా 4 మాటలు మాట్లాడంగానే ఏమో వాళ్ళు చెప్పిందే నిజమేమో, మనం తప్పుగా వెళ్తున్నామేమో అని అనుకుంటూ ఉంటాం. సో ఆ స్టేజ్ వచ్చేంత వరకు మన నామ జపం రెగ్యులర్గా వినడం, రెగ్యులర్గా చదవడం, అర్థం చేసుకోవడం, నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి భగవంతుడా అని ఆయన్ని ప్రార్థించడం చెయ్యాలి. సో ఎంత పండితులైనా సరే భగవంతుడు అనుగ్రహం లేనిది వీటన్నిటిని ఊహించుకోలేరు. కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళ పాండిత్యాన్ని వక్రంగా చేసి మేము అర్థం చేసుకోలేకపోయాం కాబట్టి ఇదంతా తూచ్, ఇదంతా ఏం లేదు, నేనే భగవంతుడిని అనేస్తారు. అది ఈజీ కదా, నువ్వే భగవంతుడి నేను భగవంతుడిని అంటే నేను చెప్పిందే న్యాయం, నువ్వు చెప్పిందే న్యాయం, అలా బతికేయచ్చు హాయిగా. అట్లు నియంత్రించుచున్న వాటికి అతీతముగా నుండగలనని స్పష్టంగా చెప్పబడెను. సామాన్య మానవుని వలె అవతరించు శ్రీకృష్ణుడు ఎట్లు అనంతమును మరియు సూక్ష్మాతి సూక్ష్మమైన దానిని నియంత్రింపగడలో మూర్ఖులు ఊహింపలేకున్నారు. శుద్ధ భక్తులు మాత్రం అతడు దేవాది దేవుడని ఎరిగి ఉండి అట్టి విషయమును అంగీకరింతురు కనుక వారు అతనికి సంపూర్ణ శరణాగతులై కృష్ణ చైతన్యమునందు భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొని ఉన్నారు. ఆయన మీద పూర్తి ప్రేమతో భక్తితో ఉన్నవాళ్ళు ఫస్ట్ నమ్ముతారు ఆ విషయాన్ని, కరెక్టే భగవంతుడు చేయగలడు, అలాగాని చెయ్యగలడు అని నమ్మి జపము అవన్నీ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేటట్టు భగవంతుడు చేస్తాడు. కొన్ని 3 పారాగ్రాఫ్సే ఉన్నాయి మాతాజీ, నేను క్విక్ గా చదివి ఆపేస్తానే. ఈ శ్లోకాన్ని మీకు అందరికీ ఓకే అయితే, లేకపోతే ఇక్కడికి ఆపేస్తాను. కంటిన్యూ చేయండి మాతాజీ. ఓకే. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బలరాముని గుడి సామాన్య మానవుని వలె క్రీడించుచు ఆ కపట రూపమున అనేక మానవాతీత కర్మలను అనురించను. భగవానుడు సామాన్య మానవునిగా అవతరించుటానున్నది మూర్ఖులను భ్రాంతికి గురి చేయును. శ్రీకృష్ణుడు భూమిపైన ఉన్నప్పుడు చేసిన అద్భుత కార్యములను ఏ మానవుడు చేయజాలడు. శ్రీకృష్ణుడు తొలుత తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులకు చతుర్భుజ రూపమున దర్శనమిచ్చి పిదప తల్లిదండ్రులు ప్రార్థనపై సాధారణ శిశువుగా మార్పు నొందెను. శ్రీమద్ భాగవతమునందు ఈ విధముగా తెలుపబడెను. బభూవా ప్రాకృత శిశువు అనగా అతడు తల్లిదండ్రుల ప్రార్థనపై సామాన్య మానవ శిశువునిగా మార్పు నొందెను. ఇక్కడ భగవానుడిట్లు మానవ రూపమును అవతరించుటానున్నది అతని దివ్య దేహము యొక్క లక్షణములందరి ఒక లక్షణమని తెలుపబడినది. గీత యొక్క ఏకాదశ అధ్యాయమున శ్రీకృష్ణుని చతుర్భుజ రూపమును అర్జునుడు దర్శింపగోరినట్లు తెలుపబడినది. తేనైవా రూపేణ చతుర్భుజేన, ఆ రూపమును దర్శించిన పిమ్మట అర్జునుడు తిరిగి ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు తన సహజ మానవ రూపముని ధరించెను. మానుషం రూపం. దేవాది దేవుని ఈ వివిధ లక్షణాలు నిశ్చయముగా సాధారణ మానవునికి గల సామాన్య లక్షణాలు కావు. మనలో ఎంతమంది చూపించామండి 4 చేతుల రూపం? ఎవరం చూపించలేదు. కానీ మనం కృష్ణుడు అంటాం, మనం దేవుడిని అంటాం. అర్జునుడు అడగంగానే విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని చూసి భయపడిపోయిన వెంటనే బాబోయ్ నాకొద్దు బాబు ఈ విశ్వరూపం, దీన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు దలదరించిపోతోంది అంటే చతుర్భుజ రూపాన్ని చూపించాడు. చూపించి మళ్ళీ
2 చేతుల మానుష రూపాన్ని చూపించాడు. చూపించినప్పుడు ఏమన్నాడు? ఇది చూడడం చాలా దుర్లభం. దేవతలు కూడా ఈ రూపాన్ని చూడలేరు. 2 చేతుల రూపాన్ని దేవతలకు కూడా కనిపించడు. ఎందుకని? కారణోదక సాయి, గర్భోదక సాయి విష్ణువు కింద ఆయన ప్రతి విశ్వంలో ఉన్న 4 చేతుల చతుర్భుజుడుగా ఉంటాడు. అందమైన, దివ్యమైన నీలిమేఘ శ్యామ 16 ఏళ్ల యవ్వనుడులాగా త్రిభంగ రూపంలో 2 చేతులతో ఫ్లూట్ తోటి విశ్వంలో బ్రహ్మదేవుడికి కూడా కనిపించడు రెగ్యులర్ గా. ఆయన కిందకి దిగొచ్చినప్పుడే వాళ్ళు చూడగలుగుతారు. అట్లాంటి దివ్యమైన రూపాన్ని మనం మామూలుగా చీప్గా మన లెవెల్కి తీసుకొచ్చి మనం మాట్లాడేస్తున్నాం. అంటే ఎంత అపరాధం చేస్తున్నామో మనం గమనించుకోవాలి. ఫస్ట్ మనం నమ్మకం ఉన్నది ఒక విషయం పట్ల అనేది మన మాటల్లోనే తెలుస్తూ ఉంటుంది. చాలా సార్లు చాలా మంది మనం చేసే పూజలు, మనం చేసే నోములు అనుకుంటారు. మన మాటలు, మన భక్తి ఇవన్నీ లోపలుంటాయి మనకి. ఆ నమ్మకం అనేది. ఇవి సామాన్య మానవుడిలాగా బ్రహ్మ విమోహన లీలలో ఎంగిలి ముద్దలు తింటూ ఉంటాడు ఆయన. హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. ఒక్క నిమిషం ఆగండి మాతాజీ, అందరూ ఒక్క నిమిషం. ఓకే. ఎంగిలి ముద్దలు తింటుంటాడు. మామూలుగా అయితే మనం ఏం చేయాలి? ఆయనకి నైవేద్యం పెట్టాలంటే తలనిండా మామూలుగా స్నానం చేసి, క్లీన్ చేసి, వండి అన్ని చక్కగా పెడితే నైవేద్యం స్వీకరిస్తాడు. అలాంటి ఆయన గోపబాలుల మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళ ఎంగిలి తింటుంటాడు ఆయన. అది చూసి బ్రహ్మదేవుడికి అనుమానం వచ్చేస్తుంది. అబ్బెబ్బే కాదు, ఈయన కాదు దేవాడి దేవుడని. బ్రహ్మదేవుడికి తో ప్రభావితులై శ్రీకృష్ణుని పరహసించు కొందరు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా నిరూపించుట కొరకు శ్రీమద్ భాగవతమునందు అహం సర్వేషు భూతేషు భూతాత్మవస్థిత సదా అను శ్లోకమును ఉదహరించుచుందురు. నేను ప్రతి జీవి అందును ప్రత్యక్షమై ఉండును అని దాని అర్థము. కానీ ఈ ప్రత్యేక శ్లోక విషయము శ్రీకృష్ణుని అవమానించు తత్వము కలిగిన అప్రమాణికులైన వ్యక్తులు వ్యాఖ్యానములను అనుసరించుట కంటేను వైష్ణవాచారులైన శ్రీల జీవ గోస్వామి మరియు శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారి వ్యాఖ్యానములను అనుసరించుట ఉత్తమం. శ్రీల జీవ గోస్వామి ఆ శ్లోకమును వ్యాఖ్యానం రచిస్తూ శ్రీకృష్ణుడు తన స్వాంస్వరూపమైన పరమాత్మగా సమస్త స్థావర జంగమ వస్తువుల యందు నిలిచి ఉండునని తెలిపిరి. కనుక కనిష్ట అధికారైన భక్తుడు దేవాలయములందు గల భగవానుని రూపమైన అర్చామూర్తికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ఇతర జీవులను గౌరవించనచో దేవాలయమందలి భగవానుడు రూపమును పూజించుట నిరుపయోగము. మనందరం ఏం చేస్తాం? గుడిలోకి వెళ్ళి గుడిలో ఉన్న దేవుణ్ణి పూజిస్తాం. గుడి బయటికి రాగానే మన తోటి మనుషులని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళని అనకూడని మాటలు అంటాం, తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళని గౌరవించకపోవడం చేస్తూ ఉంటాం. అప్పుడు మనం కనిష్ట అధికారం, లో లెవెల్ భక్తులు అన్నమాట, లోయెస్ట్ లెవెల్ భక్తులు. ఆ పై భక్తులు ఎలాంటి వాళ్ళు? గుడిలో ఉన్న విగ్రహంలోనూ భగవంతుడిని చూస్తారు, అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించి గౌరవంగా వ్యవహరిస్తారు. సో మనం భక్తులం అని తెలియడానికి ఇప్పుడు ఏది నిదర్శనం చెప్పండి? మన ప్రవర్తన నిదర్శనం. మనం అక్కడ కూర్చుని మంత్రాలన్నీ చదివేసి, శ్లోకాలన్నీ చదివేసి, బోల్డ్ డొనేషన్లు ఇచ్చేసి, మంచిగా భక్తుల్లాగా వీబుదులు బొట్లు పెట్టేసుకుని గుడి నుంచి బయటకు రాగానే అందరినీ తక్కువ చేసి చూసి మాట్లాడి నానా మాటలు అనేసేసి చేస్తే మనం భక్తులం కాదు, మనం కనిష్టాధికారులమే. ఇంకొకళ్ళు అవేమీ చేయకపోవచ్చు, అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు మధ్యమ అధికారు. కనిష్ట అధికారు ప్రారంభ భక్తుడు, 3వ రకముకు చెందినవాడు. అట్టి కనిష్ట భక్తులు ఇతర భక్తుల కంటేను దేవాలయమునందలి అర్చామూర్తికే అధిక ప్రాధాన్యం ఇచ్చుదురు. ఇది మనం ఏం చేస్తాం? భక్తుల కంటే భగవంతుడికి ప్రాధాన్యం ఇచ్చి, అక్కడ ఎవరైనా భక్తులు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, అమ్మో ఇప్పుడు నా పూజ అయిపోకూడదు, నా నోముకు అడ్డు రాకూడదు, నా చదవడానికి అడ్డు రాకూడదు అని మనం ఇగ్నోర్ చేసేస్తాం. నా చదవడం, నేను పూజ చేసుకోవడం, నేను మంత్రాలు చెప్పడం ఇదే ముఖ్యం, వాళ్ళకి నేను ఎటువంటి సహాయం చేయకూడదు అని. జనరల్ గా మన భక్తిని ఇలాగే కదా అందరూ విమర్శిస్తుంటారు. ఆ భక్తి అని చాదస్తంగా చేస్తూ ఉంటారు. అక్కడ మనుషులు ప్రాణం పోతున్నా గానీ పట్టించుకోరు. భక్తి అది నేర్పిస్తుందా? భక్తి అంటే అదే అంటారు, అదే అని అడుగుతుంటారు. భక్తి అది కాదని భగవంతుడు కూడా చెప్తున్నాడు. భక్తి అది కాదు, ఆ విగ్రహంలోనే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో కూడా దేవుణ్ణి చూడగలిగి అందరినీ గౌరవించగలగడం, అందరికీ సేవ చేయగలగడం,
అందరినీ మన్నించగలగడం రావాలి. అప్పుడే నువ్వు రెండో సెకండ్ లెవెల్ భక్తుడికి వెళ్తావు అని చెప్తున్నాడు. కనుక శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఈ విధమైన మనస్తత్వం తప్పక సరిదిద్దబడవలెనని హెచ్చరించి ఉండిరి. శ్రీకృష్ణుడు జీవులందరి హృదయములందు పరమాత్మగా నెలకొని ఉండుట చేత భక్తుడు ప్రతి దేహమును భగవత్ మందిరమైనట్లుగా దర్శింపవలెను. భక్తుడు ఎలా దర్శిస్తాడు? గుళ్ళో ఉన్న విగ్రహంలో దేవుణ్ణి దర్శించినట్టు ఎవరిని చూసినా గాని, ఎవరి దేహాన్ని చూసినా ఇది భగవంతుడి మందిరమే, ఇందులో ఉన్నది కూడా భగవంతుడే అనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఎదుట వ్యక్తిని చూస్తామో ఆ వ్యక్తి యొక్క శరీరం కలరు కానీ, ఆ వ్యక్తి యొక్క ఆస్తిపాస్తులు కానీ, ఆ వ్యక్తి యొక్క వేరే ఏ విషయాలైనా మనకు కనిపిస్తాయా అండి? భగవంతుడే కనిపిస్తాడు. అప్పుడు ఇంకా మనం భగవంతుని ఎక్కడ మర్చిపోగలం? ఎప్పుడు మర్చిపోలేం. ఎవరిని చూసినా భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు మనకి. ప్రతి దేహము కూడా మానవుడు తగిన గౌరవం ఇవ్వవలెను. అనగా ప్రతి ఒక్కరిని గౌరవింపవలననే గాని ఎవ్వరినీ కించపరచరాదు. గొప్ప భక్తుడు ఎప్పుడవుతాం మనం? ఒకళ్ళని కించపరచకుండా వ్యవహరించినప్పుడు మనం రెండో రకం భక్తులు అవుతాం, గొప్ప భక్తులు అవుతాం. బయటకు వస్తే నలుగురిని కించపరిచి మాట్లాడుతూ, అట్రాసిటీస్ చేస్తూ, పూజలు పునస్కారాలని మనం స్పాన్సర్ చేసినా, గుళ్ళు కట్టించినా గానీ మనం ఎందుకు పనికిరాదు. అది దేవాలయ పూజను తిరస్కరించు నిరాకారవాదులు కూడా కొందరు కలరు. భగవానుడు సర్వత్రా నిండి ఉండగా ఎవరైనా ఒక దేవాలయం పూజకే ఎందుకు పరిమితులు కావాలని వారు ప్రశ్నించరు. కానీ నిజముగా భగవానుడు సర్వవ్యాపి అయినచో దేవాలయం కానీ, అందులో అచ్చామూర్తి అందు కానీ లేకుండా అన్నది వారికి వేయవలసిన ప్రశ్న. ఇంకొక సెకండ్ కేటగిరీ పీపుల్ ఉంటారు. గుళ్ళకి ఎందుకు వెళ్ళడం? భగవంతుడు అంతా ఉన్నాడు కదా, దండం పెట్టుకోవచ్చు కదా. అంతా ఉన్నవాడు గుళ్ళో ఉన్న విగ్రహంలో ఉండడా? అంతా ఉంది గాలి. ఎయిర్ కండిషన్ కావాలంటే ఏసీ మిషన్ ఎందుకు పెట్టుకుంటున్నాం? ఫ్యాన్ ఎందుకు పెట్టుకుంటున్నాం? దాన్ని రెగ్యులేట్ చేయడం కోసమే కదా. అంతా ఉన్న భగవంతుడు ఒక రూపంలో గుళ్ళో ఉంటాడు. మనం పిలిస్తే పలుకుతాడు. అంతా ఉన్నవాయన ఆయన ఆ విగ్రహంలో ఉండడా అని మనం వాళ్ళని తిరిగి ప్రశ్నించాలి. ఈ విధంగా సాకారవాదులు మరియు నిరాకారవాదులు నిరంతరం ఒకరితో ఒకరు పోరాడుచున్నను కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు మాత్రం బ్రహ్మ సంహితనందు నిర్ధారించబడినట్లు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు సర్వవ్యాపకుడని ఎరుగును. భగవానుడు సదా తన ధామమైన గోలోక బృందావనను నివసించుచున్నను తన వివిధ శక్తులు మరియు ప్రధాన విస్తారముల ద్వారా అతడు భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తుల్లో సర్వత్రా నిలిచి ఉండును. సో భక్తుడైన వాడి అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి? భగవంతుడు గోలోక బృందావనంలో ఉన్నాడు కృష్ణుడిలాగా, అన్ని విశ్వాలని తన శక్తులతోటి వివిధమైన తన శక్తులతోటి అన్ని విశ్వాలలో వ్యాపించి ఉన్నాడు, విస్తరించి ఉన్నాడు. చిన్న అణువు దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు శరీరాల్లో కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు భగవంతుడు. సర్వత్రా ఉన్నాడు భగవంతుడు, గోలోకంలో కూడా ఉన్నాడు భగవంతుడు అనే భావంతో భగవంతునికి మనం శరణు కోరి మనం ధ్యానం చేసుకోవాలి. అది రైట్ భావము. ఇక్కడికి ఆపుతాను మాతాజీ ఈ శ్లోక. నేను మాతాజీని యాక్చువల్లీ బ్రేక్అవుట్ రూమ్ క్రియేట్ చేసి పంపించానే ఆవిడ్ని. Mataji is because Christina Mataji was asking me how to get in, so I'm just gonna leave the call and I call created a breakout her. room for you. Yes, You didn't yes, see that? I was there, but Christina Mataji didn't know how to join. Okay, I'm just sure. going to leave the call and call her. Okay, thank you so Okay, much. sure, Haribol sure. Mataji. సరే. సో మన భావం ఎలా ఉండాలి? లాస్ట్ లైన్స్ లాగా మన భావం భగవంతుడిని అర్థం చేసుకున్నాము అంటే ఇలా ఉండాలి. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉన్నాడు, గోలోకంలోనూ ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు, అంతా వ్యాపించి ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. ఇక్కడ కాపుతాను మాతాజీ ఈ శ్లోక ఎక్స్ప్లెనేషన్. ఎవరికైనా కాకపోతే ప్లీజ్ గో హెడ్.